Come on. Chase. Hurry up. Go fast. Go fast. Don't leave him. Come on. Chase. Hurry up. Shoot him. Shoot. Don't leave him. Come on. Go fast. Shoot him. Good job, Vikram. Come on. Well done. Encounter అంటే డెత్ గేమ్. ఎవడైనా చావచ్చు. జాగ్రత్తగా ఉండాలి. క్రైమ్ ని కంట్రోల్ చేయడానికి స్పెషల్గా అపాయింట్ చేస్తున్నాను. డ్యూటీలో మోస్ట్ ఆఫ్ ది టైం మీరు మఫ్తీలో ఉండాలి. నేను ప్రొసీడింగ్స్ పైన సైన్ చేస్తాను. ప్రాబ్లమ్స్ ప్రేయర్స్ మన డిపార్ట్మెంట్లో కామన్. ఏమైనా జరిగితే మీరు కుంగిపోవద్దు. ప్రపంచం పెద్ద సూపర్ మార్కెట్. సంతోషం, సుఖం, సలహాలు ఏమైనా దొరకవచ్చు. ట్రై చేయండి. గుడ్ లక్. ఎనీ డౌట్స్? సార్, మనం అలా సైరన్ వేసుకుంటూ వెళ్తే టెర్రరిస్టులు పారిపోతారు కదా సార్. నిన్ననే డ్యూటీలో జాయిన్ అయ్యారా సార్? నిన్న మీతో ఎవరిని పంపించారు సార్? నేనే డ్రైవ్ చేశాను. క్రైమ్ బ్రాంచ్ కిందకి వచ్చారు సార్. సాయంత్రం 6 గంటలకు అమీర్పేటలో డ్రైవ్ చేయడం నీకు ఇష్టమేనా? ట్రాఫిక్ దరిద్రం సార్. అయినా తప్పదుగా సార్. నాకు అలాగే తప్పలేదు. అసలు క్రైమ్ జరిగేది ఎలా తెలుసుకుంటారు సార్? నా ఫోన్ నెంబర్ని ఇంటర్నెట్లోనూ పేపర్లోనూ పెట్టాను. సో ఎవరైనా ఎప్పుడైనా నాకు ఫోన్ చేయొచ్చు. లాభం లేదు సార్. మీరు ఎవరినో పట్టుకుంటారు, తర్వాత మామూలే. అసలు క్రిమినల్స్ని ఎవరు ఏం చేయలేరు సార్. సారీ సార్. హలో, వాట్? దేవన్, రాజీవ్నగర్ పోనీ. ఓకే సార్. బ్లడీ ట్రాఫిక్. సార్ రండి సార్, రండి. నా మొబైల్కి ఎవరు కాల్ చేశారు? తెలీదు సార్. ఏం జరిగింది? ఎవరో సాడిస్ట్ లోపల అమ్మాయిని టార్చర్ చేస్తున్నాడు సార్. లోపల ఎవరున్నారు? అందరూ ఎస్కేప్ అయ్యారు సార్, అమ్మాయి తప్ప. ఎలా వచ్చాడు? లోపలంతా ఏంటి చీకటిగా ఉంది. మెయిన్ స్విచ్ ఆఫ్ చేశాడు సార్. లోపలికి వెళదామంటే అమ్మాయిని చంపేస్తాను బెదిరిస్తున్నాడు సార్. మెయిన్ స్విచ్ ఎక్కడుంది? లోపల ఈ వైపు ఉంది సార్. ఓకే, మీరందరూ ఇక్కడే ఉండండి. గుడ్. ఇయర్ రింగ్స్ తీసేసావు కదా. ఈసారి ఇంకో పాట పాడు, హిందీ పాట. కజరా రే ఏయ్, ఆపేశావు, ఓడిపోయావు. కమాన్, ఈసారి బ్యాగ్ తీసి ఇక్కడ పెట్టు. పెట్టు ప్లీజ్. నన్నేం చేయొద్దు ప్లీజ్. అరవకు. నిన్నేమైనా రేప్ చేస్తున్నానా? లేడీస్ ఏడుస్తుంటే ఏదో చిన్న సరదా. నన్ను కాస్త ఎంజాయ్ చేయని. నువ్వెప్పుడైనా నరకం చూసావా? ఇప్పుడు చూపిస్తా. ఎవటా నువ్వు? ఓ పోలీస్. నువ్వెప్పుడు పోలీసు అయ్యావురా? నువ్వు నన్నేం చేయలేవురా. ఇక్కడ నేనే పోలీసు, నువ్వే దొంగ. చేతులు పైకి ఎత్తరా.
అలాగే నడుస్తూ బయటికెళ్ళు వెళ్ళరా వెళ్ళరా రాయ్. ఓ బ్లడీ షిట్, ఎవరు లోపలికి రావద్దు. ప్లీజ్ హెల్ప్. వాడు పారిపోయాడు. వాట్ హ్యాపెండ్? ఐ యు ఆల్ రైట్? వాడేమన్నా నిన్ను హర్ట్ చేశాడా? వాడు ఎలా ఉన్నాడు? నీకేం పర్వాలేదు, ట్రస్ట్ మీ. నేను మీతో పోలీస్ స్టేషన్కి రావచ్చా? ఏమైంది? ఎవరితో బ్యాగ్ కొట్టుకొచ్చాడు సార్. లెక్కెట్టు. ఓ లచ్చుందండి. ఛా, బ్యాంక్ లో కౌంటింగ్ మిషన్ కన్నా స్పీడ్ రా నువ్వు. ఇందులో 20,000 తీ. అక్కడివ్వు. థ్యాంక్ యూ సార్. ఇందులో మిగతా అమౌంట్ నీట్ గా సర్దు. మరి నాకు చెప్తా ముందు అందులో పెట్టు. ముఖేష్, బ్యాగ్ ఇంటికి పంపించు. ఎరా, ఇందులో కట్ట మిస్ అయినట్టుంది. సేఫ్టీగా ముందే నొక్కేసావు. జస్ట్ 10,000 సార్. 50-50 ఇస్తారా? పోనీ బ్యాగ్ ఎవడో వాడికి ఇచ్చేద్దామా? వద్దు సార్. విషయం నా దాకా రాకపోతే బ్యాగ్ మొత్తం నీదే కదరా. నీ ఫోటో స్టేషన్ లో ఉన్నప్పటికీ దర్జాగా అత్తగారింటికి వచ్చినట్టు వచ్చిన దొంగ నాకు. వాచి బాగుందిరా. ఏది సార్? ఇది మా అత్త పెళ్లికి పెట్టారు సార్. వాళ్ళు ఎక్కడో కొట్టుకొచ్చి పెట్టిందే లేవో. అయితే దాదా జల్దీ తీ. తీసుకోరా అమ్మే. 200 వస్తాయి. రిచ్ గా బిర్యానీ తిని ఎంజాయ్ చేయి పో. ఇది నేను కొట్టుకొస్తే నొక్కిసిందే కదా సార్ మీరు. వీడు ఫ్లాష్ బ్యాక్ మొదలెట్టాడు. లోపల ఏంట్రా వీడిని. తప్పేంది సార్? నీ అబ్బా వెళ్ళా. టాగూర్ సినిమాకి దగ్గర బ్లాక్ టికెట్లు అమ్మించినాడు. వీడి దొరికాను చూడు. సార్, ఒక చిన్న కంప్లైంట్. కంప్లైంటా? నాకు చెప్పడం ఏమిటి? నువ్వేం చేస్తున్నావు? అది కాదు సార్, ఈ అమ్మాయి బ్యాగ్ పోయిందంట. బ్యాగా? కూర్చో. నీ పేరేంటి? కీర్తి. నువ్వు కంప్లైంట్ రాయి. నేను కంప్లైంట్ చేయాలనుకున్నది బ్యాగ్ ఎత్తుకెళ్ళిన వాడి మీద కాదు, ఇతని మీద. వాట్? ఎస్, మీ సబ్ ఇన్స్పెక్టర్ మీద. వాట్? ఐ అవుట్ ఆఫ్ యువర్ మైండ్? విక్రమ్, జస్ట్ ఎ మినిట్. నువ్వు చెప్పమ్మా. వాడు దొంగో సాడిస్టో తెలియదు కానీ మీ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం ఇదిగో ఇతను కాల్ చేసిన గంట కానీ రాలేదు. మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత వీక్ అయితే ఎలాగా? ఒకవేళ వాడు నన్ను ఏమైనా చేస్తుంటే నా పరిస్థితి ఏంటి? విక్రమ్, ట్రైనింగ్ కి పబ్లిక్ తో డీలింగ్ కి చాలా తేడా ఉంటుంది. నీకు ఇది డ్యూటీలో జాయిన్ అయిన 2వ రోజు. ఇలా ఇంకెప్పుడూ జరగకూడదు. పాయసం వేడిగా ఉంటేనే బాగుంటుంది. తొందరపడి తాగితే మూతి కాలుతుంది. అందుకని ఊదుకొని తాగాలి. రై విక్కీ, నీ మెయిల్ కి లేట్ గా రెస్పాండ్ అవుతున్నందుకు సారీ. రామచంద్ర గారి మ్యారేజ్ కి రాలేకపోతున్నాను. దానికి ఇంకోసారి. మన పెళ్లి మనం చేసుకోవడానికి లీవ్ దొరకని దేశం రా ఇది, అర్థం చేసుకో. అవును, పోలీస్ జాబ్ ఎలా ఉంది? పబ్లిక్ నీ వల్ల ఏమి ఇబ్బంది కలగటం లేదు కదా? బాయ్. ఎవరు? అలెక్సా. ఎలా ఉన్నాడు రావాడు? వాడికేంటమ్మా, ఇష్టమైన కంట్రీలో ఇష్టమైన జాబ్ చేస్తూ హ్యాపీగా ఉన్నాడు. నీకు మాత్రం ఏం తక్కువరా? ఇష్టపడితే నువ్వు చేసే పని కూడా బాగుంటుంది. ఎందుకురా అలా డల్ అవుతావు? డల్ కాక మరి ఎలా ఉండమంటావు? నా ఫ్రెండ్స్ అందరూ ఒకళ్ళు సాఫ్ట్వేర్ అనో బిజినెస్ అనో సెటిల్ అయ్యారు. మరి నేను పనికిరాని పోలీసుని అయ్యాను. అలా అంటావేంట్రా? ఏ పనైనా మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది. మీ డాడీ గొప్ప పోలీస్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకోలేదా? అమ్మా, పబ్లిక్ లో పోలీస్ అంటే నువ్వు అనుకున్నంత మంచి ఒపీనియన్ ఏం లేదమ్మా. ఎలా చూస్తారో తెలుసా? నువ్వు ఎన్నైనా చెప్పమ్మా, నా లైఫ్ ని ఇంకెవరో రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేస్తున్నట్టుంది. పాగలేక
చెప్తానా ఏమి ఇప్పుడే నీ ఉడ్డు చేసొచ్చాను. జిలేబీలో స్వీట్ గా ఉన్నాడు. జస్ట్ వెజిటేరియన్ అనుకుంటా. నిజమా? అతన్ని చూసి కన్ను కొట్టా. పాపం సిగ్గుపడి సైలెంట్ అయ్యాడు. తంతా ఈడియట్. నీ బ్రదర్ లాంటోడే. నాకలా అనిపించట్లేదే. అంత అర్జెంట్ అయితే పెళ్లి చేసుకోవచ్చు కదే. గర్ల్స్ మనకన్నా రొమాంటిక్ కదరా? ఇంతకీ కెమెరా ఎక్కడ పెట్టారా? నీకు అవసరమా? తాగుబే. ఇంకెవరైనా మిస్ అయ్యారా? మీరు హాయ్ రా. హే వికీ, ఏంట్రా ఇంత లేటు? ఏరా మన బ్యాచ్ ఇంకా రాలేదా? నువ్వే ఫస్ట్ రా. హే, హ్యావ్ సంథింగ్. యా షూర్. థ్యాంక్స్ మ్యాన్. ఏంట్రా ఇది? లైవ్ షో. అది కాదురా. ఏంట్రా? పెళ్లి కూతురు అనేది కాదు. ఒక నిమిషం. కుదరలేదురా. ఇంతకన్నా ఇప్పుడు నేనేం చెప్పలేను. మనం తర్వాత మాట్లాడుకుందాం. యూ ప్లీజ్ క్యారీ ఆన్. నేను మళ్ళీ కలుస్తాను. రే ఎవడ్రా వాడు? జీజీగాడు. నువ్వా? చంపేశారా? ఏమైందిరా? నేనున్నా అనుకో లోపలికి వెళ్ళి ప్యాంట్ తిప్పి విష్ చేశాను. అయితే లోపల డ్రాయర్ లేదురా. వాళ్ళలో ఒకదాన్ని ఖచ్చితంగా బాక్సింగ్ వచ్చుంటారా? చిన్న పనుందిరా. డ్యూటీకి వెళ్ళిపోయి పార్టీకి వచ్చినట్టున్నాడు. ఇందాక విష్ చేస్తే ఇగ్నోర్ చేసావు. ఫోన్లే అని ఊరుకుంటే నా వైపే వేలు చూపించి మాట్లాడుతున్నావు. ఏదన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడు. అవును, నువ్వు వేస్ట్ పోలీస్వి అని వెళుతూ చెప్తున్నాను. వెంటే బాధపడతావు కదా, అందుకే. వాళ్ళతో మనకి ఎందుకురా? నాకైంది కదా. పద పదను. రామచంద్ర గారు సూసైడ్ చేసుకున్నారా? ఓ మై గాడ్. తప్పండి. This is for you, baby. Guys, celebrate! Thank you. Happy birthday to you. Hey, guys, come on. దగ్గరే ఉంది, మా దగ్గరికి రావే. Yay, yay! సారీ సార్. సార్ ఏ పోలీస్ స్టేషన్ సార్? ఏం లేదు సార్, గర్ల్ ఫ్రెండ్ బర్త్డే సార్. పబ్లో సెలబ్రేట్ చేసుకుందాం అంటే కాదు, ఇక్కడే చేసుకుందాం ఉంది సార్. తప్పా సార్? తప్పా సార్? తప్పా? ఏయ్ తప్పరా? పోరా పోరా నడు. రేయ్, ఇలాంటి పార్టీలు మీ కొంపల్లో చేసుకోవాలి, రోడ్ల మీద కాదు. పద. కమ్ ఆన్, గెట్ ఇన్. రేయ్, పార్టీ వెన్యూ నా పోలీస్ స్టేషన్ మారిందిరా. మీరు కూడా వచ్చి జాయిన్ అవ్వండి. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. విక్రమ్ ఇట్రా. రాత్రి ఏం చేసావు? ఏంటి? ఏదో హీరోయిజం చేసావట నువ్వు. నీకెందుకు చెప్పాలి? సార్ అడగమన్నారు. సిఐ గారు చాలా కోపంగా ఉన్నారు, వాళ్ళని రిలీజ్ చెయ్యి. తప్పు చేసిన కోర్టుకు తీసుకెళ్లకుండా వదిలిపెట్టే సమస్య లేదు. నీ పని నువ్వు చూసుకో. నేనేం చేయాలో నువ్వు నాకు చెప్పక్కర్లేదు. నీకేమైనా పిచ్చా? బ్రెయిన్ కండిషన్ లో ఉందా? జీపిచ్చారు కదా అని చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ తెచ్చి బొక్కలో కుక్కేయడమేనా? డ్యూటీలో జాయిన్ అయ్యి 1 వీక్ కూడా కాలేదు, రెచ్చిపోతున్నావు. వాడు తలుచుకుంటే నువ్వు ఉండవు, నీ జాబు ఉండదు. వాడు మినిస్టర్ మనిషి. నీ సిన్సియారిటీ కన్నా వాళ్ళ నెట్వర్కే చాలా పవర్ఫుల్.
నేనే రిలీజ్ చేసేవాణ్ణి, కాని వాడు నువ్వే రావాలంటున్నాడు. రాణాకు సారీ చెప్పు, లాకప్ ఓపెన్ చే, వెళ్ళు. అలా ఎల్కేజీ పిల్లాళ్ళ దిక్కులు చూస్తానే, వెళ్ళు. రాణా, రా నాన్న, రా రా రా, బయటికి రా. కమ్ కమ్ కమ్. వాడు నాకు సారీ చెప్పలేదు. ఏంటి రాణా, నువ్వు కూడా చిన్న పిల్లాళ్ళ సారీలు పూరీలు? కొత్త కుర్రాడు కదా, కొద్ది రోజుల్లో అడ్జస్ట్ అవుతాడు. కమ్ కమ్, నీ సంగతి తెలియదు కదా. రేయ్, చూసావుగా నేనేంటో? రాణాతో పెట్టుకున్నా. చూస్తా నిన్నెలా ఫిక్స్ చెయ్యాలో అలా ఫిక్స్ చేస్తా. నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది, గుర్తు పెట్టుకో రాణా. నేను చెప్పాను కదా సార్, మీరు ఎవరినో పట్టుకుంటారు, కానీ క్రిమినల్స్ మాత్రం ఎవ్వరు ఏం చేయలేరు సార్. ఏట్రా మనది ఫోన్ చేసిందా? చేసిందిరా బాబాయ్. ఏమంటది? రొటీనే. డబ్బులు వాళ్ళని క్రాస్ చేయి. అంతేరా. రోడ్డు ఏమన్నా మీ బాబు ఏం చేయడం రిలాక్స్ కబుర్లు చెప్పుకుంటూ నడిపిస్తున్నారు? ఏం పలుపా, లేకపోతే మీరు కూడా మినిస్టర్ మనుషులా? పోనీ సార్ వద్దు సార్, వద్దు. అరే ఏం చేస్తున్నారా ఇక్కడ? ఏదైనా కేసు మానేసి బొక్కలు తోయమంటారా? చాలా waiting for you. Hi, how are you? Fine. రండి, కూర్చోండి. చెప్పండి. నాకు చాలా డౌట్గా ఉంది. అన్బిలీవబుల్. అసలు ఆ రోజే మిమ్మల్ని కలవాల్సింది. నేను అంతగా నచ్చానా? ఫస్ట్ మిమ్మల్ని ఇక్కడే షాపింగ్ చేస్తుంటే చూశాను. మీ బాడీ, మగతనం నన్ను పిచ్చిదాన్ని చేశాయి. సిగ్గుగా ఉంది. ముందు కాఫీ తీసురా. మీరు గిఫ్ట్ కూపన్ ఫిల్అప్ చేసినప్పుడు అందులో మీ ఫోన్ నంబర్ కనిపించింది. ప్లీజ్ అలా చూడకండి. మీ చూపులు నన్ను రేప్ చేస్తున్నాయి. అబ్బా, నువ్వు మాత్రం రోజు నన్ను ఫోన్లో చేయటం లేదా? మీరు వస్తారని నన్ను కలుస్తారని అనుకోలేదు. అవేం మాటలు. ఇక నుంచి నేను మీ దాన్ని, మీరు ఎలా చెప్తే అలా. ఎటన్నా వెళ్దామా? ఇప్పుడా? ఏ కష్టమా? నాకు తొందరగానే ఉంది, కానీ లేట్ అవుతుందని అక్కయ్యకు ఫోన్ చేశారా? మీ అక్కగా నేనెందుకు చేస్తాను? అదే మీ వైఫ్. ఓ చిచి, అక్కర్లే. అయితే మమ్మీ కాల్ చేసి సినిమాకి వెళ్తున్నానని చెప్తాను. ఎంతైనా మేము మిడిల్ క్లాస్ కదా. హలో హలో మమ్మీ. షట్, బ్యాటరీ అయిపోయింది. నా బ్యాటరీ ఉంది. అదే నా ఫోన్ వాడు. పర్లేదా? దానికే ఉంది. హలో మమ్మీ. హలో. సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. హలో మమ్మీ, 1 minute. బయటకు వస్తున్నా. హలో. Hello? Yeah, I'm sorry. I want to talk to you. No. No personal loans, no credit cards. నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి. I saw you in supermarket. And from that time, I like you. సార్ ముమైత్ ఖాన్ దేవురు సార్. అదే ముమైత్ ఖాన్ దేవురు సార్. ముంబైయా సార్?
అంటే ఊరు పేరు అంత నీ ఇష్టమేనా? మరి ఎవరు సార్? అనకాపల్లయ్యా. మన తెలుగమ్మాయా సార్? నువ్వు నోర్మోయ్. జేజే హాస్పిటల్లో ఒక చిన్న కుర్రాడికి అర్జెంట్ గా O నెగటివ్ బ్లడ్ అవసరం. దాతలు ఫోన్ చేయవలసిన నంబర్ 98490009. ఏమయ్యా నీ బ్లడ్ ఏ గ్రూపు? నాది బి పాజిటివ్ సార్. నీది? నాకు తెలియదు సార్. మరి మీది సార్? మంది O నెగటివ్. మరి మీరే డొనేట్ చేయొచ్చు కదా సార్. మంద పనికి రాదులేవయ్యా. ఎందుకు సార్? అరే డైలీ మందు కొడుతుంటే బ్లడ్ ఎక్కడ ఉంటుందా? ఆల్కహాల్ తప్ప. మీరు ఏం చెప్పినా కరెక్ట్ చెప్తారు సార్. నువ్వు కరెక్ట్ గా డ్రైవ్ చేయి. మంచిది సార్. ఎక్స్క్యూజ్ మీ, O నెగటివ్ బ్లడ్ రిక్వైర్మెంట్ ఎక్కడ ఉంది? దట్ సైడ్. థ్యాంక్ యూ. డాక్టర్, ఐఎమ్ విక్రమ్, బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చాను. లేదమ్మా, ఆల్రెడీ అరేంజ్ అయిపోయింది. థ్యాంక్ యూ, బాయ్. బస్ స్టాప్ కలర్ఫుల్ గా ఉంది. చిన్న ట్రైల్ వేద్దామా? బాడీ బాయా ఓకే, నీకు డబ్బు కావాలంటే ఓ పని చెయ్యాలి. ఏం పని? పగలు బాగుండదు బాయా. మీరందరూ ఒక్కొక్కరు బట్టలిప్పాలి. ఎవరు ముందుగా బట్టలిప్పితే వాళ్ళకి $1000. 1 అది డమ్మీరా. 2 ఓకే ఓకే. బాయ్ ఫ్రెండ్? క్యారియన్ పర్వాలేదు, వెయిట్ చేస్తాను. మ్యాటర్ ఏంటంటే మాకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు. చూడు, నీకు కూడా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. రోజు మందు సిగరెట్లు కామన్. కిక్ సరిపోవట్లేదు. ఓ పని చేద్దాం, మీలో కొందరిని మేము సెలెక్ట్ చేసుకుంటాం, మాతో తీసుకెళ్తాం. ఓకేనా? రేయ్, గేమ్ స్టార్ట్ చేయండి రా. రాత్రి తాగింది ఇంకా దిగకపోతే మీ ఇంట్లో వాళ్ళు చీరలు లాగండి. యూస్లెస్ జర్క్స్. ఇది తిడుతుంటే నాకు మూడొచ్చేస్తుందిరా. ఇప్పటి వరకు ఎటుపోయా? మిస్ అయిపోయా. వెరీ బ్యాడ్. నో, ఇప్పుడు పోలీసులకు ఫోన్ ఎందుకు? కాసేపు అయ్యాక నువ్వే కాంప్రమైజ్ అవుతావు. రావే. రమ్మంటుంటే ఏంటో గించుకుంటున్నావు. లక్ బాగుంటే ఫోన్ చేయకపోయినా పోలీసులు వస్తారట. వీడొచ్చాడంటే వీడు డమ్మీ. వీడు నీకేం హెల్ప్ చేస్తాడు? దేవన్, స్టిక్స్ తీసురా. కొడతావా? మొన్న పోలీస్ స్టేషన్ లో అయింది మర్చిపోయావా? వీడు కాక ఇంకా ఇక్కడ ముగ్గురు, మీరు 9 మంది ఉన్నారు. ఒక్కొక్కడికి 3. స్టిక్స్ విరిగినా నేనేమనుకోను. ఇక్కడ చూసి మాట్లాడరా. డబ్బుమంటే బట్టమంటాడా? మా ఐదారు సచ్చినాడు. పర్సు మీకే, పర్సును మీకే. పండగ చేసుకోండి. పర్వాలేదే, పెద్ద యాక్షన్ సీన్ చూడాల్సి వస్తుంది అనుకున్నాను. సింపుల్ గా కామెడీగా భలే డీల్ చేశారు. నేను ఫైట్స్ పనికిరానని నువ్వే కదా చెప్పావు. సో మీరేంటి పోలీస్ ఇన్స్పెక్టర్? గ్రాడ్యుయేషన్ తర్వాత యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఎల్స్, కానీ డాడీ డెడ్. ఆయన నన్ను పోలీస్ ఆఫీసర్గా చూడాలనుకున్నారు. పోలీస్ అంటే IPS ట్రై చేసి ఉండాల్సింది, కానీ అది రియలైజ్ అయ్యే లోపే ట్రైనింగ్ కూడా అయిపోయింది. సో హియర్ ఐ యామ్, విక్రమ్, సబ్ ఇన్స్పెక్టర్, పంచగుట్ట PS. దట్స్ మై స్టోరీ. వాట్ అబౌట్ యూ? నేను BPOలో వర్క్ చేస్తున్నాను. ఎక్కడ ఉంటున్నావు? ఇక్కడ ఆపండి. ఏంటి, ఇక్కడ టెంపుల్లో ఉంటావా? లేదు, హాస్టల్లో. వాట్? నా స్కూటీ ఇక్కడే ఉంది. ఓ, మెకానిక్ ఇచ్చావా? ఎనీవేస్ విక్రమ్, థ్యాంక్స్ అ లాట్. దట్స్ ఓకే. బై. ఏదైనా అవసరం అయితే గివ్ మీ ఎ కాల్. షూర్. బై. ఓకే.
బండి చిన్న ట్రబుల్ ఇచ్చింది. ఏదన్నా అవసరం ఉంటే కాల్ మీ. కమ్ లెట్స్ గో. ఏ 1 minute. 1 You drive. Okay. కీర్తి, కెన్ ఐ హ్యావ్ యువర్ ఫోన్ నంబర్? ఎందుకు? సింపుల్, ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే నాలాంటి వాళ్ళకి ఎందుకు కాల్ చేస్తారు? అయినా నేనంటే నీకు ముందే కోపం కదా. ఒకవేళ నేను మీతో ఫ్రెండ్లీగా ఉంటే? ఫ్రీగా ఉంటే రెస్టారెంట్ కి, కుదిరితే పబ్ కి ఇన్వైట్ చేసి ఉండేవాడిని. Stop it right away. Why? Just get down. Get down. Bye. ఎవరో చూడు. ఇంత పొద్దుపోయినాక నిద్రేంట్రా? Happy birthday. Hey Kirti, Noah. Surprise. Come on in. Thank you. This is for you. By the way, నా బర్త్డే నీకెవరు చెప్పారు? జీప్ లో మీ ఐడెంటిటీ కార్డ్ లో చూసాను. దట్స్ వై మీ ఇల్లు ట్రేస్ చేసి విషెస్ చెప్దామని వచ్చాను. కానీ నువ్వు అడ్వాన్స్ గా విష్ చేసావు. సేమ్ డే బట్ ఆఫ్టర్ 2 months. అదేంటి? స్కూల్లో ఏదో ప్రాబ్లం అని అలా సెట్ చేశారు. ఐఎమ్ సో సారీ. దట్స్ ఓకే. కమ్, కనీసం ఈ వంకతో అయినా మా ఇంటికి వచ్చావు. రా, మమ్మీకి పరిచయం చేస్తాను. బట్ హే, ఐ హావ్ టు సే ఏం పర్వాలేదు. వాడికి లైఫ్ లో బుకే ఇచ్చిన ఫస్ట్ అమ్మాయివి నువ్వే. సారీ ఎందుకు? చూడ్డానికి చాలా చక్కగా ఉన్నావమ్మా. వాడికి లక్ ఉండాలి కానీ. మమ్మీ, దిస్ ఇస్ కీర్తి. నమస్తే ఆంటీ. ఇంతకీ మా వాడికి ఎలా దొరికావు? పొద్దునే వచ్చావు. దా, అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. పర్వాలేదండి. సారీ బడీ, కొంచెం బిజీగా ఉండి రిప్లై ఇవ్వలేకపోయాను. తెలుసు కదా, ఇష్టం లేని ఉద్యోగం, అమ్మ కోసం తప్పదు. ఆవిడ నీ వయసులో బాధ పెట్టకూడదు కదా. బట్ ఫ్రాంక్లీ ఆ డ్రెస్ వేసుకుంటే ఏదో ఫీలింగ్ అయితే ఉందిరా, ఏదో పొడి చేద్దామని. సమ్ ఐ డోంట్ నో, నాకెక్కడో యాదవ్ సుపీరియర్ కన్నింగ్ కొలీగు. ఇదిరా ఇప్పటి వరకు జరిగింది. బై ద వే, నువ్వు ఇండియా ఎప్పుడు వస్తున్నావు? నా కోసం ఏం తీసుకురావద్దురోయ్, ఇక్కడ అన్ని చీప్గా దొరుకుతున్నాయి. డ్యూటీ ఫ్రీలో తీర్థం మర్చిపోద్దే. ఓకే. ఎలా పాసిబుల్? ఏది? నువ్వు మాట్లాడుతుంటే ఆటోమేటిక్ గా టైప్ అవుతుంది. ఓ ఇదా, నా దగ్గర సాఫ్ట్వేర్ ఉంది, టెక్స్ట్ అదే చదువుతుంది, మాట్లాడితే ఆటోమేటిక్ గా టైప్ కూడా చేస్తుంది. టెక్స్ట్ కూడా చదువుతుందా? యా. వావ్. నేను మెసేజ్ చూసుకోవచ్చా? యప్, షూర్. థ్యాంక్ యూ. May I help you? ఇక్కడ క్లిక్ చేయి. కీర్తి, నీకెవరో నచ్చారట? గ్రేట్, మీ కంప్యూటర్ మాట్లాడుతుంది. ఈ మే ఐ హెల్ప్ యూ ఏంటి? ఓ, మనకి లైఫ్ లో ఎదురయ్యే చాలా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ కోసం ట్రై చేస్తాం. అలాంటప్పుడు ఈ మే ఐ హెల్ప్ యూ బ్లాగ్ చాలా ఉపయోగపడుతుంది. మనం సమస్యలు చెప్తే ప్రపంచంలోని ఎంతో మంది తమకు తోచిన రిప్లై పంపిస్తారు. అవి నిజంగా ఎంతో యూస్ఫుల్ గా ఉంటాయి. ఇంతకీ నీకొచ్చిన సమస్య ఏంటి? యాక్చువల్లీ నేను అలోన్ కదా, నా ఫీలింగ్స్ అన్నీ ఈ బ్లాగ్తోనే షేర్ చేసుకుంటాను. ముఖ్యంగా బాధలో ఉన్నప్పుడు, యునో వెన్ ఐమ్ ఫీలింగ్ రియలీ లో, ఆ క్షణంలో ఈ బ్లాగ్ ఓపెన్ చేస్తే నేనున్నాను అని కొందరు పంపే మెసేజెస్ ఐఎమ్ నాట్ అలోన్ అనే ఫీలింగ్ని కలుగజేస్తుంది. ఇందులో ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. ఆ రోజు కూడా వాట్ ఇంటర్నెట్ కెఫేలో అప్పుడు కూడా నేను అదే చేస్తున్నాను. అదే ఆ సాడెస్ట్ కేస్. నెట్లో నెంబర్ చూసి నీకు కాల్ చేశాను. తర్వాత నేను కాస్త రూడ్గా బిహేవ్ చేశాను. ఐఎమ్ సారీ. ఓ, నేను వెళ్ళాలి. డ్రాప్ చేయనా?
నో యు షూర్? యా. ఓకే. మళ్ళీ ఎప్పుడు వస్తావు? సమ్ అదర్ టైం. నీకు ఎవరో నచ్చారంట? ఓ అదా, తర్వాత చెప్తాను. బాయ్. ఓకే బాయ్. కీర్తి, ఇక నుంచి నువ్వు అలోన్ కాదు. బాయ్. సార్ మీకు ఇల్లు ఎతకలేక నా ప్రాణం పోతా ఉంది సార్. ప్రతి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఇల్లు ఇవ్వని అంటున్నారు. ఏం చేయమంటారు సార్? ఓకే, రేపు ఫోన్ చేస్తాను సార్, లేదంటే ఒక గంటలో ఫోన్ చేస్తాను. డబుల్ బెడ్రూమ్ రెంట్ 2000 బ్యాచిలర్స్ కే ఇస్తారు. ఏసీ గీజర్ ఫ్రీయా సార్? దొరికింది, 5 నిమిషాల్లో సెటిల్ చేస్తా. ఇల్లు ఏదో రెంట్కి ఇస్తారంట కదండి, బోర్డు కూడా పెట్టారు. మీ ఇల్లు నాకు బాగా నచ్చేసిందండి, అందుకనే లోపల చూడకుండా అడ్వాన్స్ ఇచ్చేస్తాను. తిక్కగా ఉందా? బయట టూలెట్ బోర్డు నువ్వే పెట్టి దొంగతనానికి రెక్కి చేస్తున్నావా? ఏంటి రెక్కీ చేసేవాళ్ళు అయితే కాలింగ్ బెల్ నొక్కుతానా? పోరాపా, ఇంకొక క్షణం ఇక్కడున్నావంటే కుక్కలతో కనిపిస్తాను. ఎర్త్ వేక్ అంటూ వచ్చిందంటే మొట్టమొదటి కూలేది నీ కొంపే, దొంగ మోహమాని. బులెటిన్ పెట్టారు కదా సార్? ఏంటే అరే బోర్డు పెట్టారు కదండి. ఆ బోర్డు మేము పెట్టలేదా బాబు? ఎవరు పెట్టారో తెలియదు. బోర్డు పెట్టలేదంటారు? లేదంటారండి సార్. వైల్డ్ అతికిచ్చేది లేదు, వెళ్ళండి. వీడేంటి లిఫ్ట్ అడుగుతాడు? ఏయ్ వస్తావా లేదా? హలో కీర్తి. హలో విక్రమ్, నా స్కూటీ ప్రాబ్లం వచ్చింది. ఎక్కడున్నావు? ఆర్ట్ గ్యాలరీకి దగ్గరలో, కాంపౌండ్ వాల్ కి పక్కన. ఓకే, నువ్వు అక్కడే ఉండు, ఐల్ బి దేర్. నీకు పర్లేదా? ఫ్రీగా ఉన్నావా? నో ప్రాబ్లం. కీర్తి, నేను వచ్చాను, నువ్వు ఎక్కడున్నావు? పక్కనే మెకానిక్ దగ్గరకు వచ్చాను. ఒక్క 5 minutes స్కూటీ ఇచ్చేసి వస్తాను. దట్స్ ఓకే, నేను వెయిట్ చేస్తాను. బాయ్. क्या रे बम फिक्स कर दिया क्या? अंता पक्का ना? పక్కా. ఆర్ట్ గ్యాలరీ ఎంట్రన్స్ లో లోపల ఒకేసారి 345 కి బూమ్. ఓకే ఓకే, మనం ఫాస్ట్ గా ఎస్కేప్ కావాలి. గంటలో సిటీ దాటేయాలి. కమ్ ఆన్, బాంబ్ का मैटर किधर भी लीक नहीं होना. चलो ठीक है, चलो चलो. కంట్రోల్ రూమ్ కమ్ ఇన్. దిస్ ఇస్ సబ్ ఇన్స్పెక్టర్ విక్రమ్ హియర్. బాంబ్ స్క్వాడ్ అర్జెంట్ గా అలర్ట్ చేయండి. ఆర్ట్ గ్యాలరీలో 345 బాంబ్ పేలుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను కూడా అక్కడికి వెళ్తున్నాను. ఓవర్ అండ్ అవుట్. అందరిని ఆపండి. స్టాప్ దెమ్. ఎక్స్క్యూజ్ మీ, ఇట్స్ పోలీస్ ఎమర్జెన్సీ. అందరూ బయటకు వెళ్ళండి. చెప్తాను. మా ఎస్ఐ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లోపలంతా వెతికాము, కానీ ఎక్కడా బాంబు పెట్టిన దాఖలాలు ఏం కనబడటం లేదు. ఓకే, రిలాక్స్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాంబు పెట్టారనే న్యూస్ నీకు ఎవరు చెప్పారు? గోడ పక్కన ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నాను సార్. వాళ్ళెవరు? అంటే గోడ అడ్డుగా ఉంది కదా, సో కనబడలేదు. అసలు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? అంటే ఆకాశవాణి పలికిందా, లేక స్కిజోఫ్రెనియా రోగం ఉందా? అంటే ఐ మీన్, ఎవరూ లేకపోయినా ఉన్నట్టు, ఎవరూ మాట్లాడకపోయినా మాట్లాడినట్టు అనిపిస్తుందా? అది కాదు సార్.
షట్ అప్! నేను నీ డ్రామా అంతా గమనిస్తూనే ఉన్నాను. ఏదైనా సెన్సేషన్ చేస్తే టీవీలో కనపడచ్చు, పబ్లిసిటీ అవుతుందనే కదా నీ ఎన్నో ప్లాను. డిపార్ట్మెంట్ గా చెమటలు పట్టించావు కదా. ఉరుకులు పరుగులు, ట్రాఫిక్ జామ్ అంతా వేస్ట్ వేస్ట్. కాసేపు ఆగితే పైనుంచి నాకు షంటింగ్ మొదలవుతుంది. అర్థమైందా? సార్ మీరు నమ్మట్లేదు. అక్కడ నిజంగా బాంబు ఉంటే లేదు కదా. ఎదవ లాజిక్కులొద్దు సార్. గెట్ అవుట్! ఒక్కడే ఉన్నాడు, వెళ్ళు. నువ్వేంటో మీ సంగతి ఏంటో బాగా తెలుసు. ఏదో రోజు మీ అందరూ కూడా టీవీలో వస్తారు, అది గ్యారంటీ. వెళ్ళు. హలో కీర్తి, వచ్చావా? సారీ, సడన్ గా వెళ్ళాల్సి వచ్చింది. టీవీలో చూశాను, బాంబు అనగానే భయం వేసింది. నథింగ్ హ్యాపెండ్ నా? అది వదిలే, చెప్పు. 8:30కి సెలబ్రేషన్స్ లో కలుద్దామా? ఎనీథింగ్ స్పెషల్? యా, లిటిల్ స్పెషల్. ఓకే, ఐల్ బి దేర్. బాయ్. హాయ్. హాయ్. వెరీ పంక్చువల్. సారీ, డిస్టర్బ్ చేయలేదు కదా? లేదు, కానీ నువ్వేంటి ఇక్కడ? హే, కపుల్స్ ఎంట్రీ కదా. దేనికి? ఏంటి, పబ్కా? ఎస్, పబ్ కి ఇన్వైట్ చేస్తానన్నావు కదా, చూసావా సర్ప్రైజ్. నేనే నిన్ను ఇన్వైట్ చేశాను. ఏంటి, కమాన్. ఓకే. నీకో సంగతి తెలుసా? అబ్బాయిలకే కపుల్ ఎంట్రీ, అమ్మాయిలనైతే సింగిల్ గా అలౌ చేస్తారు, ఫ్రీగా కాక్టైల్స్ కూడా ఇస్తారు. నిజమా? గర్ల్స్ ని సింగిల్ గా అలౌ చేస్తారని తెలిస్తే నిన్ను అసలు పిలిచుండేదాన్నే కాదు. అయితే నేనెందుకు? వెళ్ళిపోతా. హే, ఐమ్ జస్ట్ జోకింగ్. ఎవరిని పడగొట్టాలో చెప్పు. That girl. 1 minute. I'll be right back. Hey. Oh. నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని మాత్రం అడగదు. ఒళ్ళు మండిపోతుంది. Hey, I'm sorry. డ్రైవ్ చేయగలవా? Yeah, I can drive. I'm fine. పోలీస్ అయితే తాగి నడిపినా ఎవరు పట్టించుకోరే. ఏం చేయను? అలవాటు లేనప్పుడు ఎందుకంత పెద్ద బిల్డప్? నెక్స్ట్ టైం అమ్మాయిల్ని ట్యాకిల్ చేస్తున్నట్టు తెలిస్తే I'll break your legs. పోనీ. హలో. ఎస్ సార్. మ్యారేజ్ అరేంజ్ చేయాలి. యు మీన్ అరేంజ్ మ్యారేజ్? ఓ, ఐ లైక్ యూ. అంకుల్. అంకులా? మీ? ఎస్, ఫాలో మీ. మేడం, మ్యాచ్ చూడాలంట. కూర్చోండి. థ్యాంక్ యూ. ఏం తీసుకుంటారు? కాఫీయా, టీయా? బ్యూటీ ఇస్తే టీ ఏంటి, ఖాళీ కప్ ఇచ్చినా తీసుకుంటా. చెప్పండి. మ్యాచ్ చూడాలి. ఎవరికి? నాకే. నీకు ఇంకా కాలేదా? కాలొద్దు మరి, ఎడగారమా? ఏమనుకోనంటే ఓ నిజం చెప్పనా? ఏంటి? ముందు మీ అబ్బాయికేమో అనుకున్నాను, బాధపడతారని అనలేదు. ఆ అబ్బాయి నేనే. అబ్బాయి మీరా? అంత ఎక్స్ప్రెషన్ ఎందుకు? ఎమోషన్ ఎక్కువై. ముందు నా మ్యాథ్స్ సెట్ చేయండి, 1000 మీ క్రెడిట్ లో ఉంటా. క్రెడిట్ కాదు, క్యాష్. 5000 కట్టాలి. ముందు ఈ ఫామ్ ఫిలప్ చేయండి. ఇదిగోండి. మీరు చాలా ఫాస్ట్. ఫస్ట్ క్లాస్ నుంచి అంతే. మీ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్? ఓ, 1 సెకండ్. మీ తమ్ముడిదా? నాకు బ్రదర్స్ లేరు. ఓకే, లేచి నిలబడండి. ఇంకా చూపెట్టండి. ఏంటి? అమ్మాయి ఫోటోలు. ఏంటి ఆంటీలా? ఏ, నీకు యాంటీలా? ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పు. ఎలాంటి అమ్మాయి అంటే నువ్వు కూడా సిగ్గుపడుతున్నావా? నిన్ను చూస్తే సిగ్గుకే సిగ్గు పడింది. చాలు, చెప్పు. త్రిష కన్నా కొంచెం అందంగా, నయనతార కన్నా కొంచెం అందంగా. అర్థమైంది. అంటే ఆ అమ్మాయిలా ఉండాలంటావు. ఎగ్జాక్ట్లీ. నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? అది పగిలిందనుకుంటా. నిన్న ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇన్సల్టా? కోసి సాల్ట్ వేయలేదు, సంతోషించు. రిపీట్ ఇన్సల్ట్. నీ గుమ్మడికాయ మొహానికి ఆ అమ్మాయి కావాల్సి వచ్చిందా?
నువ్వేమన్నా మహేష్ బాబు అనుకుంటున్నావా ప్రభాస్ అనుకుంటున్నావా? చూస్తే చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసేవాళ్ళ ఉన్నావు. నీకెవరిస్తారా పిల్లని? పోరా బయటికి. విక్కీ, అది డెఫినెట్ గా లవేరా. కాలు ఎరగొడతాను అంది అంటే షీస్ పొసెసివ్. నీ కథంతా చదివాక తెలిసింది ఏంటంటే షీ లవ్స్ యూ. దట్స్ ఆల్. కీర్తి, ఏం చేస్తున్నావు? టీవీలో సినిమా చూస్తున్నాను. రొమాంటిక్ ఫిల్మా? నీకు టెలిపతి కూడా తెలుసా? అవును. నీలాగా డ్రింక్ చేయడం, తాగేసి పడిపోవడం నాకు తెలియదుగా. కీర్తి, ఐఎమ్ రియలీ సారీ అబౌట్ దట్ పార్ట్. స్టూపిడ్. నీకు నిజంగానే గర్ల్స్ ని టాకిల్ చేయడం రాదు. ఇంకా పరుదీకమ్మా. హే కీర్తి, వి మీటింగ్ అప్ దిస్ ఈవినింగ్. వెన్? 8:30 at బెలూన్స్ రెస్టారెంట్. ఎందుకు? మొన్న పబ్ లో కుదరలేదు కానీ ఈసారి 100% నిజంగానే ఒక అమ్మాయిని టాకిల్ చేసి చూపిస్తా. రియల్లీ? యా కీర్తి. హే, ఇక్కడ ఎవరు లేరే? వచ్చేసావా? యా. నాకు సెలబ్రేషన్స్ అనే కదా చెప్పావు. లేదు, నేను ఇక్కడ బెలూన్స్ లో ఉన్నాను. ఓ గాడ్, ఐ యామ్ ఇన్ ద రాంగ్ ప్లేస్. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. పైన రూఫ్ టాప్ రెస్టారెంట్ లో ఉన్నాను. నో యు స్టే దేర్. నేనే అక్కడికి వస్తున్నాను. ఓకే? You're looking gorgeous. ఇంకే షో స్టార్ట్ చేయి. మళ్ళీ ఇంకెవరో అమ్మాయిని పడగొడతా అన్నావు కదా, చూసి సంతోషిస్తాం. ఎగ్జాక్ట్లీ. కానీ ఇక్కడ ఆంటీలు తప్ప అమ్మాయిలు ఎవరు కనపట్లేదే. గర్ల్స్ వచ్చేలోపు నేను నిన్ను ఎంటర్టైన్ చేస్తాను. యు లుక్ బ్రైట్ ఇన్ పింక్. నీ పింక్ సారీ కోసం. ఆ రెండు మిస్టీరియస్ కళ్ళు, వాటికి యువర్ హార్ట్. ఎస్, ఆపదలో ఉన్న వాడికి బ్లడ్ ఇచ్చి కాపాడావుగా, ఆ సహాయపడే హృదయానికి. నీకెలా తెలుసు? ఐ నో. కీర్తి, ఐ లవ్ యూ. I'm so sorry. I really love you. What? I mean it, Kirti. Shit! Sorry, ma'am. Sorry. Hey, కళ్ళు కనపట్లేదా? వాష్రూమ్ ఎక్కడ? అటువైపు. విక్రమ్, 1 minute. You take your time. మీరు పోలీస్ అని నాకు తెలుసు. మీకెదురుగా రెండో టేబుల్ మీద ఇద్దరు కూర్చుని ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒక ఆవిడ నూడిల్స్ తింటోంది, చూడండి. ఆవిడ హ్యాండ్ బ్యాగ్లో డ్రగ్స్ ఉన్నాయి, నేను చూశాను. ఆవిడ డ్రగ్ పెడ్లర్. మీరు పోలీస్ కదా, పట్టుకుంటారని ఇదంతా రాసి పెట్టాను. కీర్తి, 1 minute. ఎక్కడికి? జస్ట్ వెయిట్. ఎక్స్క్యూజ్ మీ, మీ బ్యాగ్ ఒకసారి చెక్ చేయాలి. వై? పోలీస్. ఐఎమ్ సో సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ మ్యామ్. ఇక్కడ డ్రగ్ ట్రాఫికింగ్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ సారీ. ఏ స్టేషన్? ఏసీపీ గారి వైఫ్ ని చెక్ చేసే స్టేజ్ కి ఎదిగావన్నమాట. సార్ ఏమయ్యా, ఇన్కమింగ్ కాల్ ఫ్రీయే కదా, ఉదయం నుంచి ఫోన్ చేస్తున్న లిఫ్ట్ చేయవేంటి? సార్ అది నా ఫోను. ఫోన్ సరే, ఏసీపీ గారి వైఫ్ దగ్గర డ్రగ్స్ ఉన్నట్టు నీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? అక్కడ ఒక పేపర్ మీద రాసుంది. సో న్యూస్ పేపర్ లో పడినట్టు ఫీల్ అయ్యావా? అది కాదు సార్, నేను. షట్ అప్! ఎక్స్క్యూజ్ మీ, వేర్ కెన్ ఐ ఫైండ్ విక్రమ్? ఏయ్, ఎవరో రా. ఏంటి? విక్రమ్, యువర్ సెల్ రాత్రి రెస్టారెంట్ లో మర్చిపోయా. నువ్వు కాసేపు బయట వెయిట్ చేయి, నేను వస్తున్నాను. ఓకే. ఆగో, ఆ రోజు బ్యాగ్ పోయిందని కంప్లైంట్ చేసింది నువ్వే కదూ? కంప్లైంట్ చేసిన దాన్ని క్యాచ్ చేసావన్నమాట. అవునయ్యా,
కామంతో కళ్ళు మూసుకుపోతే డ్రగ్ ట్రాఫికర్ కి ఏసీపీ వైఫ్ కి తేడా తెలియదు. సార్ నేను చేసిన తప్ప ఎలా అవుతుంది? ఆవిడ ఏసీపీ వైఫ్ అని నాకు తెలియదు. ఆ రోజు కూడా బాంబ్ స్క్వాడ్ ఆపరేషన్లు ఇలాగే తిట్టారు. యాజ్ పోలీస్ నేను రెస్పాండ్ అవ్వాలి కదా. అది డ్యూటీలో ఉంటే, కానీ నువ్వు ఆ రోజు డ్యూటీలో ఉన్నావా? నో, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇక మీద ఏ చిన్న తప్పు చేసినా నీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది నా ఆర్డర్ కాదు, ఏసీపీది. ఆర్డర్ బై ఏసీపీ. ఏంటా సార్, ఒక అమ్మాయి ఫోన్ చేసి మగాళ్ళని రెచ్చగొట్టి సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు ఎత్తుకెళ్తుందని కంప్లైంట్ వచ్చింది సార్. ఆ కేసు నువ్వే డీల్ చేయి. ఓకే సార్. నువ్వు వెళ్ళు. చలో చలో, బహుత్ కామ్ హై ముझे. फालतू फालतू बात करता है. విక్రమ్ రోజు ఇలాగే తిడతాడా? సారీ. హలో, ఎక్కడున్నావు? నేను సింధీ కాలనీలో ఉన్నాను సార్. ఏం చేస్తున్నావు? దొంగ నోట్ల గ్యాంగ్ అని ఇన్ఫర్మేషన్ వచ్చింది, వెయిట్ చేస్తున్నాను. మ్యాటర్ కన్ఫర్మా? ఇన్ఫార్మర్ రావాలి సార్. ఇన్ఫార్మర్ ఇంతకు ముందు చూసావా? లేదు. టైం వేస్ట్. వచ్చే, ఇంకో అరగంటలో బందోబస్తుకు వెళ్ళాలి. ఎస్ సార్. మిస్డ్ కాల్. ఓ కీర్తి. హలో. హలో కీర్తి, ఎక్కడున్నావు? సింధీ కాలనీలో. హే, నేను కూడా సింధీ కాలనీలోనే ఉన్నాను, సెకండ్ స్ట్రీట్. వావ్, నేను అదే స్ట్రీట్ లో ఉన్నాను. హాయ్. హాయ్ కీర్తి. వికీ, వద్దు వికీ, నువ్వేం చేసినా నెగటివ్ గా టర్న్ అవుతుంది. వద్దు, నువ్వు రియాక్ట్ అవ్వద్దు. కాసేపు కొట్టుకుని వాళ్ళే సెటిల్ అవుతారు. ఇదంతా కామన్. ఏంటి కామన్? డిపార్ట్మెంట్ వాడిని నేను రియాక్ట్ అవుతా ఎలా? శాలరీ వస్తుందిగా, అనవసరంగా ఎందుకు? ఇంత ముందు కూడా తొందరపడ్డావుగా. ఏమైంది? మీ డిపార్ట్మెంట్ లో అందరు నీలాగే డ్యూటీ చేస్తున్నారా? నువ్వేది చేసినా గుర్తింపు రాదు. నా మాట మీద నమ్మకం ఉంటే పద. కమ్ ఆన్, పద. నమస్తే సార్. నమస్తే సార్. సార్ నమస్తే. పండి ఇతనే సార్, చూసుకోవడం రెస్పాండ్ కాలేదు. ఇదే మనిషి అదే జీప్ సార్, దగ్గర దాకా వచ్చాడు సార్. పోలీసే కదా సార్. ఒక్క మాట చెప్పుంటే ఆగిపోయేవాళ్ళం సార్. మా ఫ్రెండ్ తల పగిలింది సార్. వాట్? సింధీ కాలనీలో గొడవ జరుగుతున్నప్పుడు నువ్వు అక్కడే ఉన్నావుగా, మరెందుకు ఆపలేదు? గొడవలో ఒకటి తల పగిలింది, నువ్వు పట్టించుకోలేదని వాడు కంప్లైంట్ చేశాడు. టీవీ చూసావా? అంత పెద్ద గొడవ జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవట్లేదు. గొడవలో ఒక వ్యక్తికి సీరియస్ అయింది. కాపాడాల్సిన పోలీసులే పట్టించుకోకుండా ఉంటే ఇక సామాన్యులకు రక్షణ ఏది? కెమెరామెన్ శ్రీనివాస్ తో శ్రీదేవి. అసలు ఏమిట్రా నువ్వు? ఎవరు లేకపోతే బూతులు తిట్టుండేవాడిని. నువ్వు పోలీసువా, టుంబ్రీ గాడివిరా? అనవసర విషయాలు వేలు పెడతావు, అవసరమైన విషయాలు వదిలిపెడతావు. అసలు నువ్వు పోలీసుగానే పనికిరావురా. వేస్ట్. గెట్ అవుట్. అవును సార్, నేను అసలు ఈ జాబే వద్దనుకున్నాను. నాలాంటి స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ ఈ జాబ్కి పనికిరాడు. దానికి ఫ్లెక్సిబుల్ గా రౌడీలకి, మంత్రులకి, వత్తాస్పల్కి మీలాంటి వాళ్ళు అయితేనే కరెక్ట్. ఓ, చాలా విషయాలు తెలుసు నీకు. కొవ్వు. సార్, ఏమైంది సార్? అది విక్రమ్. నా వైఫ్ బ్యాగ్ చెక్ చేసింది నువ్వేనా? ఆ తర్వాత వచ్చి అపాలజీ చెప్పాలని సెన్స్ కూడా లేదా? గో అవుట్ ఎ మినిట్. సార్. కమ్ గురు. ఎస్ సార్. ఎక్స్ట్రా చేస్తే ఇలా ఉంటది. దేనికైనా అనుభవం ఉండాలి. సార్, లోపల ఏసీపీ గారు పిలుస్తున్నారు మిమ్మల్ని. లుక్, నీకు క్రమశిక్షణ లేదు. డూ యూ అండర్స్టాండ్? ఇదిగో నీ సస్పెన్షన్ ఆర్డర్స్. నెక్స్ట్, ఓ నెల నువ్వు ఇంట్లో రెస్ట్ తీసుకో. హాలీవుడ్ సినిమాలు, అందులో పోలీస్ సినిమాలు బాగా చూడు. క్రిమినాలజీ అనే ఒక బుక్ దొరుకుతుంది, అది కొని బాగా చదివి ప్రాక్టీస్ చేసుకో. గో.
బాధపడకురా. డిపార్ట్మెంట్లో ఇవన్నీ సహజమే. నాన్నగారు మనకి చెప్తూ ఉండేవారు కదా. అసలు ఇదంతా నా వల్లే జరిగిందా అంటే విక్కీని నేనే వద్దని ఆపాను. ఐమ్ సారీ విక్కీ. నీ తప్పేం లేదు కీర్తి, నాలోనే ఎక్కడో ఏదో తప్పున్నట్టుంది. నన్ను కాసేపు మీరందరూ ఒంటరిగా వదిలేండి. అది కాదు, అసలు నేనేమనుకున్నా. ప్లీజ్. సారీ విక్కీ, నేను మళ్ళీ వస్తాను. ప్రాబ్లమ్స్ ప్రెషర్స్ మన డిపార్ట్మెంట్లో కామన్. మీలో మీరు కుంగిపోవద్దు. ప్రపంచం పెద్ద సూపర్ మార్కెట్. సంతోషం, సుఖం, సలహాలు ఏమైనా దొరకవచ్చు. ట్రై చేయండి. May I help you? You reached the home page. Please type your query. నేను పోలీస్ ఆఫీసర్. నేను చేసే ప్రతి పని బెడిసి కొడుతుంది. సీనియర్స్ తిడుతుంటే చచ్చిపోవాలనిపిస్తుంది. నాకు 1 రోజులు స్టే ఇచ్చారు. అది సస్పెన్షన్తో సమానం. ఇష్టం లేకపోయినా ఈ జాబ్లోనే సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటున్నాను. నాకు పిచ్చెక్కిపోతుంది. ఎలా అయినా మంచి పొజిషన్కి రావాలి. ఎలా? హలో నాటకొచ్చారా నీకో సర్ప్రైజ్. ఏంట్రా వితౌట్ ఇన్ఫర్మేషన్ ల్యాండ్ అయ్యో? మాదాపూర్లో సైట్ ఉంది కదా, ఎవడో కబ్జా అని ఫోన్ చేశాడు. అందుకే సడన్ గా రావాల్సి వచ్చింది. దీని ఎలా తాగుతారా? ఇలా 10 సంవత్సరాల నుంచి చెబుతూనే తాగుతున్నావురా నువ్వు. రేయ్, నువ్వు అమెరికా వెళ్ళిన బెంగతో తాగా, ఇప్పుడు తిరిగి వచ్చావని హ్యాపీతో తాగుతున్నా. వీడి పోలీస్ అయిన విషయంలో తాగా, నాకు మంచి పొట్టిదే దొరికైన విషయంలో తాగా, మన రామ్చంద్ చనిపోయిన విషయంలో తాగుతున్నా. అవునరా, వాడు లేకుండా మళ్ళీ మనం కలవడం ఇదే ఫస్ట్ టైం. వాడు చనిపోయాడని తెలిసాక ఇమీడియట్గా వచ్చేయాలనిపించింది, కానీ తెలుసుగా వీసా పర్మిషన్ ప్రాబ్లమ్స్. రేయ్, అనిత విషయంలో వాడు తొందరపడ్డా వాడు మారాడురా. ఆ అమ్మాయిని మర్చిపోలేక సూసైడ్ చేసుకుని ఉంటాడు. రేయ్, అది రామచంద్ర గడి కోసం రా. వాడు పోయాడని బాధపడే కన్నా మనం హ్యాపీగా ఉంటే వాడు మనతోనే ఉన్నట్టు కదరా. ఏ రవికి ఏంట్రా వచ్చినప్పటి నుంచి మాట్లాడట్లేదు? వాట్ హ్యాపెండ్? అవును రోయ్, వీడు లవ్ లో పడ్డాడు. పెళ్ళాక డల్గా ఉండొచ్చు కానీ లవ్ లో ఎంజాయ్ కదరా. ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంటుంది? ఇప్పటిదాకా నాకు కూడా చూపించలేదు. ట్రెడిషనల్ అమ్మాయా? మీరు కంటిన్యూ చేయండి రా, నేను వెళ్ళాలి. రే రే, ఏమైందిరా వెళ్ళిపోతున్నావు? May I help you? You have 10 messages. పోలీసులు అంటే టై కట్టుకుని ఇన్సెట్ వేసుకుని 9 to 5 చేసే సాఫ్ట్వేర్ జాబ్ కాదు. పోలీస్ అంటే మామూళ్ళు, కమిషన్లు, మార్కెట్లో కూరగాయలు ఫ్రీ. ఇలా అనుకున్నావా? నీకు దొంగను పట్టడం వచ్చా? అరవడం వచ్చా? డ్యూటీ టైంలో నిద్రపోవడం వచ్చా? స్టేషన్లోనే మందు కొట్టడం వచ్చా? ఎప్పుడైనా స్టేషన్లో రేప్ చేసావా? ఎన్కౌంటర్ చేసావా? మరెందుకురా నీకు పోలీస్ జాబ్? మా కంపెనీలో టాయిలెట్స్ కడిగే జాబ్ ఉంది. ఓకే అంటే చెప్పు, రికమెండ్ చేస్తా. నువ్వు హ్యాండ్సమ్ గా ఉంటావా? మా సిటీకి వచ్చే కాల్ గర్ల్స్ లా బాయ్స్ కి డిమాండ్ ఎక్కువే. వేలకు వేలు సంపాదించవచ్చు. మిత్రమా, బాధపడకు. నీ మనసులో ఏం ఫీల్ అవుతున్నావో నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా నీలాంటి ప్రాబ్లం ఫేస్ చేసిన వాడిని. నీకేదైనా సలహా ఇవ్వాలనిపిస్తుంది. నీ ప్రాబ్లం నాకు పూర్తిగా అర్థం కావాలంటే మన మధ్య ఇంకాస్త పరిచయం ఏర్పడాలి. నా పేరు రాజ్, ఎంఎస్సి బయోకెమిస్ట్రీ. నువ్వు నాతో డైరెక్ట్గా ఆన్లైన్ చాటింగ్ చేయొచ్చు. వీలైతే రేపు కలుద్దాం. మమ్మీ, కొంచెం కాఫీ ఇవ్వా? ఎవర్రా ఇప్పుడు? హలో సార్, XX డిటర్జెంట్ పౌడర్ ప్రమోట్ చేయడానికి క్యాంపెయిన్ చేస్తున్నాం. మీరు ఎలా చేస్తే మీ క్లోత్స్ వాష్ చేసి చూపిస్తాం. మా ప్రొడక్ట్ కొనాలని బలవంతమేం లేదు. మరి బట్టలు ఎవరుతున్నారు? నేనే. ఓ ప్లీజ్ రండి. నో 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 నో, ఇట్స్ ఓకే సార్. మీరు బ్యాచిలరా? అవును. బయట కనిపించం గానీ మాకు కూడా అలాంటివి చూడాలని చెయ్యాలని ఉంటుంది. నిజమా? కాస్త చెమట స్మెల్ వస్తుంది. లక్స్ డియోడ్రెంట్ యూజ్ చేయలేదా? స్నానం చేసిరండి, ఫ్రెష్ గా ఉంటుంది. నేను కాసేపు వెయిట్ చేస్తాను. 2 minutes. ఇప్పుడు వస్తా. 2 minutes. Rise up.
హాయ్. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను మా మదర్. వాట్ అబౌట్ డాడ్? హీస్ నో మోర్. సారీ, వాట్ వాజ్ హీ వాజ్ అ పోలీస్ ఆఫీసర్. డాడీ డిపార్ట్మెంట్లో చేసేవారు. నేను కూడా డిపార్ట్మెంట్ జాయిన్ అవడానికి అదే కారణం. మదర్ వర్కింగ్? లేదు, ఆవిడ ఇంట్లోనే ఉంటారు. డాడీ పోయినప్పటి నుంచి ఆవిడలో చిన్న డిప్రెషన్ మొదలైంది. గుండెదాడంటూ అప్పుడప్పుడు బాధపడుతుంటారు. ఇన్ మెడికల్ టర్మ్స్ ఇట్స్ కాల్డ్ సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ ఆర్ సంథింగ్. అలాగా? ఎవరైనా కన్సల్ట్ చేశారా? చాలా మంది డాక్టర్స్ ట్రై చేశాను. ఓ పంచి, మీ సిటీ శివార్లలో ఉన్న స్వామీజీ దగ్గర తీసుకెళ్ళి. వాట్? ఆయన ఏమైనా ఎంబీబీఎస్ పాస్ అయ్యాడా? జస్ట్ తీసుకెళ్ళు, ఆయన డెఫినెట్ గా నయం చేస్తాడు. షీ విల్ బి ఆల్ రైట్. ఫనీ. యూ బిలీవ్ ఇన్ ఆల్ దిస్? ఒకసారి ట్రై చేయి. గుడ్ జోక్. గుడ్ నైట్. గుడ్ నైట్. 2 కాఫీ, 6 సిగరెట్స్ ఫినిష్ చేసావు. విక్కీ, సస్పెన్షన్ గురించి మర్చిపో. అదేం లేదు, యాక్చువల్లీ బోర్ కొట్టి రమ్మన్నాను అంతే. ఎటైనా వెళ్దామా? చిన్న పని ఉంది. యాక్చువల్లీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. కట్. యాక్షన్. చెప్తేనే డైలాగ్ చెప్పాలి. అటే. వావ్. హాయ్. నువ్వు రామ్చంద్ మ్యారేజ్కి వచ్చావు రైట్? కీర్తి, మీట్ మై ఫ్రెండ్స్. వీడు గాలి గంగరాజు. నేను చెప్తాను. ఐఎమ్ జీజీ. రిలాక్స్. అలెక్స్. హాయ్ ఎవ్రీబడి. We know everything. Scooty pie ride, station la complaint and Pablo bet. రెస్టారెంట్ లో ఫిట్. We know everything. So పార్టీ. హాయ్. హాయ్ రాజ్. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. హే, నీ ప్రాబ్లం కొంచెమైనా సాల్వ్ చేయగలిగితే నాకు ఇంకేం కావాలి మిత్రమా? నేను రైట్ వ్యక్తిని కలిసాను అనిపిస్తుంది. మిత్రమా, నీ డీటెయిల్స్ చూశాను. యు ఆర్ ఇన్ టెరిబుల్ ట్రబుల్. ఎస్ రాజ్, ఐ వాంట్ కమ్ బ్యాక్. ఇన్నాళ్ళు మా మదర్ కోసం చేసిన జాబ్ ఇప్పుడు నా కోసం కంటిన్యూ చేయాలి. ఏది చేసైనా సరే, ఎలాగైనా. ఐ జస్ట్ వాంట్ ప్రూవ్ మై సెల్ఫ్. ఏది చేసైనా సరే అంటే? ఎనీథింగ్. జస్ట్ ఎనీథింగ్. ఎంత కష్టమైనా సరే. నా దగ్గర ఎక్సలెంట్ ప్లాన్ ఉంది. అది ఫాలో అయితే డెఫినెట్ గా నువ్వు మీ డిపార్ట్మెంట్ లో రికగ్నైజ్ అవుతావు. ఎస్, నాకంటూ ఒక గుర్తింపు కావాలి. నేనంటే ఎవరో జనానికి తెలియాలి. గుడ్. కానీ నేను చెప్పే ప్లాన్ అంటే సిల్లీగా అనిపించవచ్చు. నువ్వు మెంటల్ గా ప్రిపేర్ అయితే చెప్తా. కమాన్ రాజ్, ఐఎమ్ ప్రిపేర్డ్. ఏదో ఒకటి చేయాలి. నా మీద నమ్మకం ఉందా? సి, యు ఇన్సల్టింగ్ మీ. ఐ టోటలీ ట్రస్ట్ యూ మ్యాన్. మా మదర్ కి, గర్ల్ ఫ్రెండ్ కి, ఫ్రెండ్స్ కి కూడా చెప్పని సీక్రెట్స్ నీతో షేర్ చేసుకుంటున్నాను. మిత్రమా, నేను ఒకసారి ప్లాన్ చెప్పే ముందు ఎన్నో ఆలోచిస్తాను. ప్లాన్ చెప్పాక ఇక వెనక్కు తగ్గను. ఎక్సలెంట్. వాట్స్ ద ప్లాన్? ఐఎమ్ సో క్యూరియస్. నువ్వు ఒక మర్డర్ చేయాలి. గ్రేట్ జోక్. కమాన్, కంటిన్యూ. సీరియస్ గా విను. నువ్వు ఒక మర్డర్ చేయి, దాన్ని ఆత్మహత్యగా నమ్మించు. మీ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి అది సూసైడ్ అని కన్ఫర్మ్ చేసి కేసు మూసేస్తారు. ఆ తర్వాత వారం రోజులకి మీడియా హెల్ప్ తీసుకుని అది సూసైడ్ కాదు మర్డర్ అని ప్రూవ్ చేయి. ఫాలో అవుతున్నావా? మర్డర్ నువ్వే చేసావు కాబట్టి కొన్ని క్లూస్ రివీల్ చేయి. నీకు డౌట్ రావచ్చు, నిన్ను పట్టుకుంటే ఎలా అని. సింపుల్. మర్డర్ని ప్రూవ్ చేయి, చేసింది నువ్వేనని చెప్పాల్సిన అవసరం లేదు. మీడియా హైప్ ద్వారా అంతా షేక్ అయి డిపార్ట్మెంట్ని గుర్తిస్తుంది, ఫేమస్ అవుతావు. అయ్యిందా? అంతేనా? జోక్ చేస్తున్నావా? అందుకే ప్లాన్ చెప్పే ముందే చెప్పాను. కాస్త ఫనీగా ఉంటుంది కానీ వర్కౌట్ అవుతుంది అని. హాలీవుడ్ మూవీస్ బాగా చూస్తుంటావా? పోలీస్ని నేను మర్డర్ చేయడం ఏంటి? నీ ప్లాన్ ఏంటంటే నువ్వేదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నావు. కాస్త రెస్ట్ తీసుకో. నీకేదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, నేను అడ్వైజ్ ఇస్తా. విక్రమ్, నువ్వు ఒక మర్డర్ చేయి, దాన్ని ఆత్మహత్యగా నమ్మించు. మీ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి అది సూసైడ్ అని కన్ఫర్మ్ చేసి కేసు మూసేస్తారు. ఆ తర్వాత వారం రోజులకి మీడియా హెల్ప్ తీసుకుని అది సూసైడ్ కాదు మర్డర్ అని ప్రూవ్ చేయి. హాయ్ డార్లింగ్. హాయ్, ఎక్కడున్నావు? హౌ ఆర్ యు? నేను నిన్ను కలవాలనుకుంటున్నాను. వేర్ వి షల్ మీట్? హే, కమ్ ఆన్. అంత తొందర ఏంటి? కమ్ ఆన్ యా. ఎక్కడ కలుద్దాం? నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు? నెక్స్ట్ వీక్. అమ్మని ఎలా అయినా కన్విన్స్ చేస్తాను. నాకు కూడా అక్కడ ఏదైనా జాబ్ చూడరా. నా రెజ్యూమే సర్టిఫికెట్స్ నీకు ఇస్తాను. నాకు ఇక్కడ ఇంట్రెస్ట్ లేదురా. వాట్? అవునరా, నేను పోలీస్ డిపార్ట్మెంట్కి ఫిట్ కాను. ఒక క్రిమినల్లా బిహేవ్ చేస్తే తప్ప ఇక్కడ పోలీసులా సర్వైవ్ అవ్వడం కష్టంరా. ఏం జరిగింది? మరి ఇప్పటిదాకా నాకు ఎందుకు చెప్పలేదు? విక్కీ, నువ్వు అనుకుంటున్నట్లు ఫారెన్ జాబ్ అంత గొప్ప ఏం కాదు. ఇక్కడేదో బిల్గేట్స్ రేంజ్లో ఫోజ్ చేస్తాం కానీ అక్కడ మమ్మల్ని సెకండ్ హ్యాండ్ సిటిజన్స్ కింద చూస్తారు. అక్కడికి వచ్చి బెగ్గర్లా బతికే కంటే ఇక్కడ పేదోళ్ళ జీవించడం బెటర్. అందరూ పోలీస్ కాలేరు. నువ్వు చేసిన డిపార్ట్మెంట్ చెడ్డదేం కాదు.
ఒక్కరిద్దరు ఆఫీసర్స్ వల్ల పోలీస్ జాబే ప్రాబ్లం అనుకుంటే ఎలా? అవమానం అంటూ కూర్చోకుండా ఏదో ఒకటి చెయ్యి. అంతెందుకు, ప్రతి గొప్పవాడి లైఫ్లోనూ ఏదో ఒక చిన్న డాక్ యాంగిల్ ఉంటుంది. ఓ మర్డరో మానభంగమో ఏది చేసినా సరే పొజిషన్కి రావాలి. ఒక్కసారి సక్సెస్ కిక్కిస్తే నిన్ను ఆపేవారు ఉండరు. ప్రతి గొప్పవాడి లైఫ్లోనూ ఏదో ఒక చిన్న డాక్ యాంగిల్ ఉంటుంది. ఓ మర్డరో మానభంగమో ఏది చేసినా సరే పొజిషన్కి రావాలి. నువ్వు మాట్లాడగనమ్మా? ఏంటి ఈ మధ్య మీ మొక్కలో కళగనిపిస్తుందమ్మా. నిజమేనే. వస్తానమ్మా. వికీ, స్వామీజీ మాటల్లో ఏదో మహత్తుందిరా. ఆయన ఇచ్చిన జలం తాగుతుంటే ఏదో కొత్త ఉత్సాహం కలుగుతోంది. ఇంతకు ముందు నేనేనా ఈ గుండె నొప్పితో బాధపడ్డాను అనిపిస్తోంది. నీ ఫ్రెండ్ని అడిగానని చెప్పు. వీలైతే ఇప్పుడే ఫోన్ చేసి అతనికి థ్యాంక్స్ చెప్పేసాయి, సరేనా? మిత్రమా, ఎలా ఉన్నావు? ఐమ్ ఫైన్. మీ మదర్కి ఎలా ఉంది? షీజ్ ఆల్ రైట్. స్వామీజీ ఇచ్చిన వాటర్ ఇట్ వర్క్డ్. ఇన్ఫాక్ట్ నేను నీతో మళ్ళీ మాట్లాడడానికి అదే కారణం. మిత్రమా, ప్రపంచంలో మనిషి ఇంటెలిజెన్స్కి సైన్స్కి అందని టాపిక్స్లో మీ మదర్ ప్రాబ్లం ఒకటి, మనసు తేల్చుకోలేని ప్రాబ్లమ్స్లో నీ టాపిక్ ఒకటి. యు గాట్ ఇట్? నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు రాజ్. నువ్వే కన్ఫ్యూజ్ అవుతున్నావు. సమ్ టైమ్స్ నిన్ను నమ్మాలనిపిస్తుంది, దెన్ అగైన్ నువ్వంటే భయం వేస్తుంది. భయం ఎందుకు? కమ్ ఆన్, ఐ లవ్ పీపుల్. అలా అయితే మర్డర్ ప్లాన్ ఎలా చెప్పగలిగావు? మర్డర్ ఎందుకొద్దు? అసలు నువ్వేమనుకుంటున్నావు? ఎవరినైనా సరే వితౌట్ రీజన్ ఎందుకు చంపుతాం? నీ ప్రాబ్లం ఎవరిని చంపాలన్నా? అంతే కదా. అంటే మనుషులు ఏమన్నా మార్కెట్లో దొరుకుతారా చంపడానికి? అంటే 100 రూపాయలకో మనిషి 10 రూపాయలకో కత్తి కొనుక్కెళ్ళి కోడిని కోసినట్టు కోయడానికి? విక్రమ్ 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 లిజన్ లిజన్, అదంతా ఆలోచించకుండా నీకు ప్లాన్ ఎలా చెప్తాను అనుకున్నావు? యు జోకింగ్ మ్యాన్. నో, ఐఎమ్ సీరియస్. ఎవరిని చంపమంటావు ఏంటి? నో ఆన్సర్. నన్ను చంపు. ఎస్, కిల్ మీ. ఏంటి ఆన్సర్ లేదా? రాజ్, యు బెటర్ బి సీరియస్ మ్యాన్. ఐఎమ్ వెరీ సీరియస్ మై డియర్ ఫ్రెండ్. ఐ నీడ్ డెత్. బట్ వై? నువ్వు నన్ను చంపకపోయినా నేను త్వరలో చచ్చిపోతాను కాబట్టి. నిజం మై ఫ్రెండ్, నేను ఒక ఎయిడ్స్ పేషెంట్, ఫైనల్ స్టేజ్. మహా అయితే 3 నెలలు. ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్రాపర్టీ నా ప్రాణం. అది ఇప్పుడు నీకు ఉపయోగపడబోతోంది. నువ్వేం మాట్లాడుతున్నావు రాజ్? విక్రమ్, గత కొన్ని రోజులుగా నీతో పరిచయం నా జీవితానికి అర్థాన్ని ఇచ్చింది. యు ఆర్ మై క్లోజ్ ఫ్రెండ్. అరే, నా చావు వల్ల నా ఫ్రెండ్ బాగుపడతాడంటే అంతకంటే ఏం కావాలి? మిత్రమా, ప్లీజ్ కిల్ మీ. మరణం ద్వారా నాకు ప్రశాంతతను అందించు. రాజ్, జస్ట్ బీ కూల్. నీలాంటి జీనియస్ ఇలా ఎమోషనల్ అవ్వకూడదు. మిత్రమా, మన చావు ఎప్పుడు మనకు తెలిసిన క్షణంలో షాక్ అవుతాం, ఏడుస్తాం, గోల పెడతాం. తర్వాత తప్పించుకోలేని చావుని పట్టించుకోవడం మానేస్తాం. ఇప్పుడు చావుకి నేను భయపడడం లేదు. అందుకే ఏదైనా మనసుకు నచ్చే పని చేయాలనుకుంటున్నాను. నేను పరిచయం కాకపోతే ఏం చేసి ఉండేవాడివి? మెర్సీ కిల్లింగ్ కోసం గవర్నమెంట్కి అప్లై చేశాను. ఫేక్ ఎన్కౌంటర్లకి పర్మిషన్ ఇచ్చే గవర్నమెంట్ నన్ను చంపండ్రా బాబు అనేవాడిని మాత్రం పట్టించుకోదు. కావాలంటే నా అప్లికేషన్ మెడికల్ అసోసియేషన్లో ఉంటుంది, లేదా వెబ్సైట్లో కూడా ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకో. బట్ ప్లీజ్ నన్ను చంపే. బట్ యు మై ఫ్రెండ్ రాజ్. అదే నేను లక్కీగా ఫీల్ అవుతున్నాను. నా చావుతో నీ ప్రాబ్లమ్స్కి పరిష్కారం, నా లైఫ్కి మీనింగ్ 2 దక్కుతాయి. నువ్వేగా నన్ను చంపకపోతే నేను సూసైడ్ బాంబ్గా మారుతాను. అప్పుడు జరిగే దారుణాన్ని నువ్వే ఊహించు. మిత్రమా, ఎలా బతికినా పర్వాలేదు కానీ శివంలా బతికే జీవితానికి అర్థం లేదు. ప్లీజ్ హెల్ప్ మీ. రాజ్, నన్ను కొంచెం ఆలోచించుకోను. నో ప్రాబ్లం. బట్ యు గ్రేట్. అది నీకు ఉపయోగపడిన తర్వాత మాత్రమే. బాయ్ రాజ్. హాయ్. ఏం ఆలోచించావు మిత్రమా? చాలా టెన్షన్గా ఉంది. ప్లీజ్ నీ మైండ్ చేంజ్ చేసుకోవద్దా? ఎలా చంపాలి? నేను నిన్నెప్పుడు చూడలేదు కదా. నీకు డౌట్ అక్కర్లేదు, ప్లాన్ నేను చెప్తాను. రాజ్, నాకు ఏదోలా అనిపిస్తుంది రాజ్. నువ్వు ఒక గ్రేట్ వర్క్ చేయబోతున్నావు మిత్రమా. ప్లాన్ ఏంటి? ముందు నువ్వు ఒక గన్ అరేంజ్ చేసుకో. సర్వీస్ రివాల్వర్ మాత్రం వాడుతూ షార్ప్గా 1:28 AM నేను ల్యాంకో హిల్స్ చెరువు దగ్గరికి బ్లాక్ డ్రెస్లో వస్తాను. అదే నీకు ఐడెంటిఫికేషన్.
నేను చెయ్యెత్తి 3 లెక్క పెట్టగానే నన్ను షూట్ చేసేయి. అప్పటికే సూసైడ్ నోట్ నా జేబులో ఉంటుంది. నీ చేతికి గ్లౌస్ తోడుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నన్ను నేను సొంతంగా కాల్చుకుంటే అయ్యే గాయానికి, నువ్వు నన్ను దూరం నుంచి కాలిస్తే అయ్యే గాయానికి చాలా తేడా ఉంటుంది. దాన్ని బట్టి నాది సూసైడ్ కాదు, మర్డర్ అని ప్రూవ్ చేయొచ్చు. మిత్రమా, బాగున్నావా? ఎవరు? నేను రాజ్. అవును కదా, రోజు చాటింగ్ లో నా గొంతు వినే లక్కలేదు కదా. వాట్? నేను ఇప్పుడే షూట్ చేశాను కదా. అలెక్స్, రేయ్, నా ఫ్రెండ్ నాతోనే చంపిస్తావా? ఎవడ్రా నువ్వు? జస్ట్ రిలాక్స్. తల్లి కోసం బిడ్డ, బిడ్డ కోసం తల్లి చావడానికి ఇష్టపడని ఈ రోజుల్లో నీ కోసం ఎవడో చస్తాడంటే ఎలా నమ్ముతావురా? ఇది 2009 రా. ఏ కాలంలో ఉన్నావు నువ్వు? పోలీసుగా అన్ఫిట్. రేయ్, నిజం చెప్పరా, నువ్వెవరో? దమ్ముంటే నా ముందుకు రారా. వస్తే ఏం చేస్తావురా? నువ్వు చేసిన మర్డర్ ఫ్రెష్ గా వీడియో తీసా, అది నా దగ్గరే ఉంది. నేను తలుచుకుంటే నిన్ను ఇంకా ఫిక్స్ చేయగలను. రేయ్, అంత ప్లాన్ లేకపోతే నీతో మర్డర్ ఎలా చేయించగలనురా? రేయ్, నాతో ఇలా ఎందుకు చేయించావురా? వై? నేను నీ ఫ్రెండ్ అలెక్స్ చంపాలి. నీతో చంపిస్తే నాకు రిస్క్ ఉండదు, ఎందుకంటే నువ్వు పోలీసువి కదా. రే, బట్ ఇదంతా వీడియో ఎందుకు తీసావు? ఏం లేదు, అప్పుడప్పుడు నాకేమైనా చిన్న చిన్న అవసరాలుంటాయి, నువ్వు చేసి పెట్టాలి. అందుకు మళ్ళీ పని పడితే నిన్ను కాంటాక్ట్ చేస్తా. ఒకటి గుర్తు పెట్టుకో, ఇక నుంచి నేను నీ బాస్, నువ్వు నా బానిసవి. నేను కీ ఇస్తే నువ్వు డాన్స్ చేయాలి, లేదంటే ఈ మర్డర్ సినిమా మీ డిపార్ట్మెంట్ చూస్తుంది. అలాగని నేను నీ పర్సనల్ ఇష్యూలో తలదూర్చను. ఆ డెడ్ బాడీ నీ ఫ్రెండ్ది, దాన్ని కాలుస్తావు, పూడుస్తావు, ఇంట్లోనే డెకరేటింగ్ ఐటమ్ గా పెట్టుకుంటావో నీ ఇష్టం. ఎనీహౌ, థ్యాంక్స్. మళ్ళీ ఫోన్ చేస్తాను మిత్రమా. ఒకటి గుర్తు పెట్టుకో, ఇక నుంచి నేను నీ బాస్, నువ్వు నా బానిసవి. నేను కీ ఇస్తే నువ్వు డాన్స్ చేయాలి. వికీ, ఏమైంది? రా, కూర్చో. వన్ వీక్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. చాలా మూడీగా ఉంటున్నావు. నిన్నటి నుంచి మనిషివే కనపడలేదు. ప్రాబ్లం ఏంటి? నాకు అసలు అర్థం కావట్లేదు. వాట్ హ్యాపెండ్ వికీ? నాకే ప్రాబ్లం లేదు కీర్తి. వర్క్ లో కొత్త అసైన్మెంట్ వచ్చింది, అందుకే బిజీ. నా వంక చూడు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. ఏం తెలుసు నీకు? నో, బట్ మార్నింగ్ నుంచి మొబైల్ ఎందుకు ఆఫ్ చేసావు? సర్లే, స్టేషన్లో ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉండేవే కానీ పద. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. మీ మేనేజర్ గారిని కలవాలి. మీరెవరు? పోలీస్. లోపలికి వెళ్ళండి. హలో, విక్రమ్, ఎస్ఐ, పంజగుట్ట పిఎస్. టేక్ ఏ సీట్. థ్యాంక్ యూ. నాకు ఒక నంబర్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఏ నంబర్? 9391343538. 1 minute. పర్పస్? ఇన్వెస్టిగేషన్. ఈ నంబర్ యాక్టివేట్ అయ్యి 1 వీక్ అవుతుంది. నంబర్ ఎవరి పేరు మీద ఉంది? అలెక్స్. అలెక్సా? ఎస్, అలెక్స్. జస్ట్ వన్ మోర్ క్లారిఫికేషన్. యా. ఎవరైనా ఇంకొకరి పేరు మీద నంబర్ తీసుకోవచ్చా? ఓ, దానిదేముంది. ఓ ఫోటో, అడ్రస్ ప్రూఫ్తో పాటు ఫామ్ ఫిల్అప్ చేసి ఇచ్చేస్తే ఎంక్వైరీ చేసి నంబర్ ఇచ్చేస్తాం. దానికి ఇక్కడ క్లయింట్ రావాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ యూర్ కోఆపరేషన్. ఓకే. హీ స్మార్ట్. ఇక ఫోన్ నంబర్స్ ట్రేస్ చేసి వేస్ట్. నిన్నెలా ఫిక్స్ చేయాలో అలా ఫిక్స్ చేస్తా. నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. రానా? గుడ్ మార్నింగ్ సార్. అంతా బాగుందా? ఎస్ సార్. స్టేషన్లో కూర్చొని ఎఫ్ఎం రేడియో వింటూ ఉంటే క్రైమ్ రేట్ కంట్రోల్లో ఉండదు. నీ స్టేషన్ పరిధిలో నేరాలు పెరిగాయి. డ్రగ్స్, బెట్టింగ్స్, దొంగ నోట్ల గ్యాంగ్స్ రెచ్చిపోతున్నాయి.
ఇదంతా మన డిపార్ట్మెంట్ హెల్ప్ లేని జరగదు. ఏసీపీని కలిసావా? డిపార్ట్మెంట్లో సెబటైజ్ చేసింది ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. ఇలా ఈ ఫైల్ చూపించక్కర్లేదు. అవును, మీ స్టేషన్లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుని ఒక ఎస్ఐ ఉండాలి. అతని గోల్డ్ మెడల్ నేనే ఇచ్చాను. అతని పేరు విక్రమ్ అనుకుంటా. అతను ఒకసారి నన్ను కలవమని చెప్పు. అతను సస్పెండ్ అయ్యాడు సార్. ఎందుకు? ఏసీపీ గారు టెంపరీగా సస్పెండ్ చేశారు సార్. వాట్? ఎలా? అతను తప్పేంటి? బాంబుంటే రెస్పాండ్ కావడం, డౌట్ స్టేషన్ పైన చెక్ చేయడం నిర్లక్ష్యాలు అవుతుంది. అది సార్, ఏదో స్ట్రీట్ లో ఫైట్ ఆపలేపడి సస్పెండ్ చేస్తారా? వాట్ ఈస్ దట్? అదంతా నాకు తెలియదు. నేను సైన్ చేస్తాను. ఐ నో హీస్ క్యాపబుల్ పర్సన్. రేపటికల్లా డ్యూటీలో ఉండాలి. వస్తారా? వద్దు. ఈ సరుకుంటే ఏ సరుకు ఇక్కడ లోపల పడేసేది. స్టేషన్ వద్దులే, నేను వేరే ఆటోలో వెళ్తాను. ఈ రోజు ఆటోలు బంద్. మేము కూడా స్టేషన్కే వెళ్తున్నాం. కూర్చో. పోనీరా. కొంచెం సౌండ్ తగ్గించండి. ఏంటిది? ఆటో ఆపండి. మూవింగ్ ఆటోలో మ్యాటర్ బాగుంటది. షట్టర్ క్లోజ్ అయినా స్టేషన్కే వెళ్తున్నావు. పని అయిపోగానే మేమే పంపిస్తాం. ఏమైందా? సంపాదించేది 100, అందులోనే మందు పొందు. ఏది దొరకపోతే కస్టమర్లు వేధించడం. రేయ్, నీలాంటి వాళ్ళ వల్లేరా జనాలకు ఆటోలు ఎక్కాలంటే భయం వేస్తుంది. థ్యాంక్స్ వందన. సార్ రా. డీజీపీ నీకు బాగా క్లోజ్ అట కదా. అదేదో ట్రైనింగ్ ఇచ్చి స్పెషల్ గా గోల్డ్ మెడల్ కూడా ఇచ్చాడంట. తెగ బాధపడిపోతున్నాడయా. చూస్తా చూస్తా నువ్వు నా దారికి వస్తావో పైరవీలే చేయిస్తావో. అయినా విషయం లేనప్పుడు ఏ ట్రైనింగ్ ఇచ్చినా ఉపయోగం ఏమిటి? టెర్రరిస్టుల్ని మాఫియాని ఏరిపారేయడానికి, ఫిజికల్ గా మెంటల్ గా ఎక్స్ట్రీమ్ లెవెల్స్ లో వర్క్ చేయడానికి ట్రైనింగ్ ఇస్తే 100 మందిలో 3 సెలెక్ట్ అయితే అందులో ఒకటి విక్రమ్. ఇదంతా నీకు అర్థం కాదులే. ఇదివరకు ఏదో జాబ్ ఇంట్రెస్ట్ లేక నీకు దొరికిపోయినావు గానీ ఇప్పుడు చూపిస్తా. దొంగల్ని, నేరస్తుల్ని, వాళ్ళని తయారు చేసే వాళ్ళని ఒక్కొక్కళ్ళని. ఆట మొదలైంది. నీకు తెలియని ప్రొఫెషనల్ పోలీస్ గేమ్ ఎలా ఉంటుందో నేను చూపిస్తా. సార్, ఎక్కడికి వెళ్తున్నావు? నీ ఫ్రెండ్ దగ్గరికే. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. రేయ్, నీ ఫ్రెండ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. ఏ ఫ్రెండ్ సార్? రాణా. ఈ రాణా నాకు తెలియదు సార్. రేయ్, సిఐ గురు నీకు ఫ్రెండే కదా. రాణా వాడికి ఫ్రెండ్, అంటే నీకు ఫ్రెండ్ అయ్యి ఉంటాడు. చెప్పా. చెప్తాను సార్. ఈ విషయం మీరు సిఐ గారు తెలుగుండి సార్. సర్లే పదరా. ఎవరైనా మంచినీళ్ళు పట్టండి అయ్యా. బాబు, ఏ బాబు, దావేస్తుందా బాబు? ఏ బాబు, ఎవరైనా మంచినీటికి ఫోన్ చేయండి అయ్యా. సార్, వీడెవడండి బాబు? అడవి రాముడు. సార్ పైసే ఏంట్రా రౌడీజమా? శుక్రియా సాబ్. ఆ ఇంట్లో ఉండే రానా ఇన్ఫర్మేషన్ కావాలి. ఆహా, నీకేం భయం లేదు.
2 నెలల నుంచి కలిపేయలే సాబ్, నేననే చూసిన. ఈ 2 నెలలు వాడు ఎక్కడున్నాడో కనుక్కొని చెప్పగలవా? మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సాబ్. హలో, మీతో పర్సనల్ గా మాట్లాడాలి. నేను మీకు తెలుసా? మిమ్మల్ని ఒక రోజు నెక్లెస్ రోడ్ లో చూశాను. మిమ్మల్ని కలవచ్చా? నేనే మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్స్ అండి. నన్ను మీరు అనద్దు. ఎక్కడ కలుద్దాం? ప్రైడ్ రిసార్ట్స్ లో. ఎల్లుండి మీకోసం ఎదురు చూస్తూ ఉంటా. నేను పనిలో ఉన్నా నాన్న, ప్లీజ్ చూడు ఎవరో వచ్చారు. లేచావా? కీర్తి, కమ్ ఇన్. సార్, కొరియర్. ఓహ్, సారీ. విక్రమ్, ఈసారి మాత్రం మిస్టేక్ చేయను. హ్యాపీ బర్త్డే. ఈరోజు సాయంత్రం నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. కమ్ ఆన్. హలో. నేను ఇక్కడే ఉన్నాను. నువ్వు ఎక్కడా? పూల్ దగ్గర. ఏ డ్రెస్ లో ఉన్నావు? ఏ డ్రెస్ ఏంటో చెప్తే కానీ గుర్తుపట్టలేవా? అది కాదు, చిన్న గేమ్. గేమా? వాట్ కైండ్ ఆఫ్ గేమ్? లవ్ గేమ్ హనీ. ఇక్కడ రిసార్ట్స్ లో ఆడతారు అలాంటి గేమ్స్. పోలీస్ సివిల్ డ్రెస్ లో వచ్చావేంట్రా? పోలీస్? నీకోసం ఎదుగుతాంటే ఓ కేడీ ఫోన్ చేసిందిరా. దానికోసం ఇక్కడికి వస్తే నువ్వు తగిలావు. ఏంటో ఈరోజు భలే కలిసి వచ్చిందిరా. ఏసేయండ్రా. రేయ్, నేనిప్పుడు పోలీసుని కాదు, క్రిమినల్ని. చెప్పు, ఇదంతా ఎందుకు చేసావు? అలెక్స్ నీకు ఎలా తెలుసు? అలెక్సా? ఏ తెలీదా? రేయ్, దీనికి లైసెన్స్ లేదురా. కరెక్ట్గా చెప్పు. ఏం చేస్తావు? చూడు, నాకు అసలే తిక్కగా ఉంది. చెప్పు.
నాకు తెలీదు. సరే, ఈ స్విమ్మింగ్ పూల్ కేసేనా తెలుసా? ఎవరు? ఈ 2 నెలలు ఎక్కడున్నావురా? చెప్పా. నిజంగా నాకేం తెలీదు. 2 months నుంచి హాస్పిటల్లో ఉన్నా. హాస్పిటలా? ఫైవ్ డేస్ క్రితమే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను. నీ మీద కోపంతో నేను ఫాలో అయ్యి అటాక్ చేశా. అంతకుమించి నాకేం తెలీదు. హలో మిత్రమా, బాగున్నావు? నాకు నీతో మళ్ళీ పనిపడేలా ఉంది. కొంచెం అలర్ట్గా ఉండు. వివరాలు త్వరలో చెబుతా. రేయ్, నిజం ఎన్కౌంటర్లు చేయడం కన్నా ఫేక్ ఎన్కౌంటర్లు చేయడం చాలా ఈజీ. ఇంకొకసారి పార్టీలంటూ రాత్రులు అమ్మాయిలంటూ పట్టపగలు ఈ సిటీలో కనిపించావనుకో, కనిపించిన చోట వేసేస్తా. ఓ అయితే వీడు రాజ్ కాదనమాట. మరి వాడెవడు? రేయ్ పో. హలో, 70-73 ఇంగ్లాండ్ ఫేవరెట్. హలో హలో, యాక్చువల్లీ ఓవర్. యా, క్వార్టర్. ఓకే. 1,80,000. ఓకే. క్రికెట్ అంటే మనందరికీ సరదా. మనకే కాదు, బుకీస్ కి కూడా. బెట్టింగ్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. నగరంలో బెట్టింగ్ రాకెట్స్ పెరుగుతున్న తరుణంలో ఓ బెట్టింగ్ గ్యాంగ్ ని ఈ రోజు పోలీసులు పట్టుకున్నారు. ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా వచ్చింది, పట్టుకున్నాం. ఇంకా దీని వెనకాల ఎవరెవరు ఉన్నారనేది ఇంట్రాగేషన్లో తెలుస్తుంది. పబ్లిక్ కూడా మనకెందుకు అనుకోకుండా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే అందరికీ మంచిది. థ్యాంక్ యూ. చూసావా, నువ్వెంత మంచి పని చేశావో. డ్యూటీ చేసే ప్రతి వాడు పోలీస్ కాలేడని మీ నాన్నగారు అంటుండేవారు. కానీ నువ్వు పోలీస్గా ఎదుగుతున్నావు. ఇది చూడాలనే రా నిన్ను పోలీసుని చేసింది. నిన్నో విషయం అడగనా? ఆహా, ఏం లేదు. కీర్తిని నువ్వు ప్రేమిస్తున్నావన్న సంగతి నాకు తెలుసు. ఆ అమ్మాయికి కూడా నువ్వంటే ఇష్టమే. నాకు కూడా అభ్యంతరం ఏం లేదు. తొందరలో మీ ఇద్దరి పెళ్లి చూడాలని ఉందిరా. నాకింకొంచెం టైం కావాలి మమ్మీ. ఎస్ మిత్రమా, కంగ్రాట్స్. టీవీలో వెలిగిపోతున్నావు. అది చూసే ఫోన్ చేశా. నువ్వే నాకు థ్యాంక్స్ చెప్పాలి. నా వల్లనే కదా నీ బ్రెయిన్ పనిచేస్తోంది. డ్యూటీలో కసి పెరిగింది. గుడ్. అన్నట్టు మన పని కొంచెం వాయిదా పడింది. మళ్ళీ ఎప్పుడు ఏంటి అనేది తర్వాత చెప్తా. बच्चे मन के सच्चे, सारे जग की आंखों के तारे, ये वो नन्हे फूल है जो भगवान को लगते प्यारे, बच्चे मन के सच्चे. ఆంటీ మీరా? బాబు, ఇప్పటిదాకా మీకు అక్కే ఉంది. ఇవాళ నుంచి అమ్మ కూడా ఉంటుంది. వీళ్ళందరి కోసం పళ్ళు పాయసం తీసుకొచ్చాను. అమ్మా, తీసుకురామ్మా. రామ్మా. కీర్తి, నిన్నో మాట అడగనా? అడగండి ఆంటీ. మా అబ్బాయిని ప్రేమిస్తున్నావు కదూ? నా కోడలుగా ఎప్పుడొస్తున్నావు? నాకు కొంచెం టైం కావాలంటే. హలో, వచ్చావా? where are you? ఎక్కడ? పార్కింగ్ లో. ఓకే, ఐఎమ్ కమింగ్. రేపు 10:30 కల్లా వస్తారు సార్. థ్యాంక్ యూ. ఏంట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తావా? చెప్పరా. చెంచాగిరి చేస్తావు.
పోయినసారి గొడవలో ఇన్వాల్వ్ అవ్వలేదనే కదరా కంప్లైంట్ చేసావు. నువ్వే కరెక్ట్. ఇప్పుడు అవుతాను రా. పదరా. ఆ రోజు స్టేషన్లో ఏదో కథ చెప్పావు కదరా, మళ్ళీ చెప్పు. ఏం లేదు సార్, ఏ కథ సార్? చెప్తాను సార్, చెప్తాను. ఆ రోజు మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి ఆ గొడవ మేమే చేసాం సార్. తలపగిలింది కూడా మా ఫ్రెండ్ది కాదు సార్. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మేమే కొట్టాం సార్. మీరు సిన్సియర్ కాబట్టి మిమ్మల్ని సస్పెండ్ చేయించాలని మీ మీద కంప్లైంట్ చేశాం సార్. స్టోరీ బాగుందిరా. చిన్న బ్రేక్ తీసుకుందామా? 2 టీ చెప్పు. గురు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కాఫీ. కూర్చో. రేడియో మానేసి వీడియో చూస్తున్నావా? అది నో సార్. నీకో సంగతి తెలుసా? నీ స్టేషన్ చాలా ఫేమస్ అవుతుంది. చూడు. మొన్న బెట్టింగ్ రాకెట్ పట్టుకున్న ఎస్ఐ విక్రమ్ ఈ రోజు దొంగ నోట్ల ముఠాకు సంబంధించిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. త్వరలో ఆ ముఠాకి సంబంధించిన మరికొందరు వ్యక్తుల పేర్లు, వివరాలు బయటపెడతారని విక్రమ్ మా ప్రతినిధికి వెల్లడించారు. ముందు కాఫీ తాగు. మందులా పనిచేస్తుంది. హలో మిత్రమా, బాగున్నావా? నా గురించి ఆలోచిస్తున్నావా? ఊరికే గెస్ చేశా. నిన్నొకసారి కలవాలి. అది సాధ్యం కాదు. నిన్నెలా పట్టుకోవాలో నాకు బాగా తెలుసు. సరే గానీ జోకులాపి నాకు పని చేసి పెట్టాలి. ఏంటి? మర్డర్. రేయ్, బ్రెయిన్ ఏమన్నా దొబ్బిందా? ఇంతకు ముందు చేసావు కదా, ఇప్పుడేమైంది? సి, నేను నీకు వేరే విధంగా ప్రాబ్లం క్రియేట్ చేయట్లేదు. మరి ఇంకేంటి? ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ యువర్ ఫ్రెండ్. చంపేస్తాను రా ఇంకోసారి అలా అన్నా అంటే. నేను చెప్పేది చంపమని, కాకపోతే వేరే వాడిని. నీ ఆటలు ఇంక సాగవు. నీకొక చెక్ పెడతా. సో మర్డర్ చేయనంటావు? ఏం చేసుకుంటావు చేసుకోబే. నువ్వు ఇలా అంటావని నాకు ముందే తెలుసు. ఇంట్లోనే ఉన్నావుగా, కంప్యూటర్ ఆన్ చేసి నీకు మెయిల్ వచ్చింది, చెక్ చేసుకో. You dirty dog! కీర్తి కాలింగ్, కీర్తి కాలింగ్, కీర్తి కాలింగ్. నవ్వేవాడు హ్యాపీ ఫెలో, నవ్వించేవాడు జాలీ ఫెలో, నవ్వలేనోడు బఫ్లో. నవ్వటం వల్ల మన టెన్షన్స్ దూరం అవుతాయి. మనకెంత రిస్క్ వచ్చినా, కోపం వచ్చినా నవ్వాలి. నవ్వుతూనే ఉండాలి. నవ్వితే హ్యాపీ, నవ్వలేకపోతే బీపీ. మీకు జోక్ చెప్పనా? ఆడచీమ మొగదోమ ప్రేమించుకున్నాయి. చీమ ఫ్యామిలీ రిచ్, చర్చ్లో పెళ్లి, కుర్చీలో శోభన. రూమ్ లో మస్కిటో కాయిల్ పెట్టారు. దోమ అంటుంది చీమతో, నన్ను చంపడానికి ఇంత ప్లాన్ చేస్తారా? నవ్వండి. అది తప్పు. బాఫలో బుద్ధుందా? నవ్వితే హ్యాపీ, లేకపోతే బీపీ. యూజ్లెస్ ఫెలో. ఎంత కోపం వచ్చా చచ్చినట్టు నవ్వాలని చెప్పి ఇప్పుడు రెచ్చిపోతున్నావు. కంట్రీ బ్రూట్. ఈ పిల్లిగడ్డ నమ్ముకుంటే వేస్ట్. ఆర్టిఫిషియల్ గా నవ్వకండి, హార్ట్ఫుల్ గా నవ్వండి. నవ్వు రాకపోతే నన్ను చూడండి, లేదా మంచి కామెడీ సినిమా చూడండి. తొక్కలోది తొక్క మీద కాలేసి బోర్లో పడ్డాడు, కుక్కలా మొరగాడు, తిక్క కుదిరింది. సౌండ్ విన్నావుగా? చూడ్డానికే పిల్లిగడ్డమోణ్ణి. నా లాఫింగ్ క్లాస్ కి అడ్డం వచ్చావనుకో, రోడ్ రోలర్ తో గుద్దిస్తా. బండేధవా. కమాన్ క్లాస్. వారం రోజుల నుంచి నో ఫోన్, నో SMS. కాల్ చేస్తే నో రెస్పాన్స్.
అసలు నువ్వేమనుకుంటున్నావు? ఏంటి ఇగ్నోర్ చేస్తున్నావా? నాకు ఎలా ఉందో తెలుసా? ఎందుకు ఇలా? నేను హర్ట్ అయ్యాను, బట్ ఏం చేయగలను? ఐ లవ్ యూ విక్రమ్. ఐ రియలీ మిస్ యూ. రేపింది. వైర్లో ప్లాస్టిక్ కవర్స్తో ఉన్న ఓ టిఫిన్ బాక్స్ దీనికి కారణమైంది. అది డమ్మీ అని తెలుసుకున్న ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇదంతా ఓ ఆకతాయి చేసిన పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. కూర్చోండి, పర్లేదు. ఎవరు చేశారో తెలియదు సార్. నాకు ప్యాసింజర్ చెప్తే సీట్లో చూశాను సార్. ఆ ప్యాసింజర్ ఎలా ఉన్నాడు? అప్పుడే ఎక్కాడు సార్. ఆ సీట్లో అంతకుముందు ఎవరు కూర్చున్నారు గుర్తుందా? సరిగ్గా గుర్తులేదు సార్. సార్, మంచి రిచ్గా ఒక కుర్రాడు పక్కన ఓ ముసలాయని బాగా ఇబ్బంది పెట్టాడు సార్. అవునా? వాడు ఎక్కడెక్కాడు? సికింద్రాబాద్లో సార్. వాట్ మాథ్యూ? యా, 1 సెకండ్. ఇలా ఉంటాడా? అవును సార్. అవును సార్. వీళ్ళకి కూల్ డ్రింక్స్ ఇచ్చి పంపించు. థ్యాంక్స్ మాథ్యూ. హలో మిత్రమా, నీకిచ్చిన పని రేపే పూర్తి చేయాలి. కొరియర్ అందుకున్నావా? పని కరెక్ట్ గా చేయకపోతే తెలుసుగా ఏం జరుగుతుందో. ఈసారి సీడీ పంపిస్తా, అర్థమైందిగా? అయ్యిందా? అలర్ట్ గా ఉండు మిత్రమా. నీకిచ్చిన పని రేపే పూర్తి చేయాలి. మిత్రమా, నీకిచ్చిన పని రేపే పూర్తి చేయాలి. జీజీ, మిత్రమా, ఎక్సలెంట్ షాట్. గురి తప్పలేదు. రై మళ్ళీ నాతోనే నా ఫ్రెండ్ని చంపించావు కదరా. నువ్వెక్కడెక్కడ ఉన్నావని నాకు తెలుసు. అయిపోయావురా నువ్వు. ఏంటైపోయేది ఇడియట్? నేను నిన్ను చూస్తున్నాను గానీ అక్కడ లేను. నీ ఫ్రెండ్ బాడీని జాగ్రత్తగా తీసుకెళ్ళు. బాయ్. హాయ్. హాయ్. టెంపుల్కి వెళ్ళొచ్చాను. ఓ, ఇదిగో ప్రసాదం. ఓకే. కింద ఆంటీకి ఇచ్చేస్తా. నువ్వెప్పుడు పోలీసు అయ్యావురా? ఓ పోలీస్. నువ్వెప్పుడు పోలీసు అయ్యావురా? అంటే వాడెవడో నాకు బాగా తెలిసినవాడు అయి ఉండాలి. నమస్తే సార్. నాకు ఆ రోజు కేస్ డీటెయిల్స్ కావాలి. కేసా? అదే అమ్మాయి సాడిస్ట్. గుర్తొచ్చింది సార్. ఆ సాడిస్ట్కి మెయిన్ స్విచ్ ఎక్కడుందో తెలుసు. అంటే వాడు ఇక్కడికి ఫ్రీక్వెంట్గా వస్తుండేవాడని నా అనుమానం. ఇక్కడికి రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ లిస్ట్ కావాలి. తప్పకుండా సాయంత్రం లాగా ఇస్తాం సార్. ఆ రోజు కూడా ఇక్కడికి బ్రౌజింగ్కి ఎవరెవరు వచ్చారో వాళ్ళ కంప్లీట్ లిస్ట్ కావాలి. నేను సాయంత్రం వస్తాను. తప్పనిసరిగా సార్. 1 minute. కీర్తి, హలో మిత్రమా, నేనెవరో తెలుసుకోవాలని చాలా కష్టపడుతున్నావు. బాగా ఫాలో అవుతున్నావు అన్నమాట. నాకు నీ మీద సానుభూతి పెరిగిపోతుంది. నిన్ను చూస్తే పాపం అనిపిస్తోంది. పనేంటి? ఇక పనేం లేదు, అది చెప్దామని కాల్ చేశాను. నాకు చాలా హెల్ప్ చేశావు, థ్యాంక్స్. నాకు నిన్ను చూడాలనిపిస్తోంది. మనం కలుద్దాం. షాక్ అయ్యావు కదూ? ఈరోజు సాయంత్రం 7 గంటలకి ఫిరంగి హౌస్ దగ్గరికి రా. వస్తావు కదూ? వస్తావు కదూ? వస్తా. హలో, కరెక్ట్ అడ్రస్కి వచ్చావు.
ఎంతైనా పోలీసువి కదా. కరెక్ట్ అడ్రస్ పట్టుకోవడానికి పోలీసే కానక్కర్లా, పోస్ట్ మ్యాన్ అయినా చాలు. వెల్ సెడ్. మెయిన్ ఎంట్రీలోకి వచ్చి అక్కడ మెట్లుంటాయి, పైకి వచ్చాయి, అలాగే వచ్చాయి. యా, అలాగే పైకెక్కు. హాల్లోకి రా. నీ లెఫ్ట్ సైడ్ తిరుగు. వచ్చావా? 10 అడుగులు అలాగే ముందుకు రా. తలుపు తగిలిందా? అది ఓపెన్ చేసి లోపలికొచ్చాయి. హే, తలుపేసి. ఇప్పుడు ఫోన్ అక్కర్లేదు, నా గొంతు వినిపిస్తుందిగా. హమ్ తుమ్ ఏక్ కమ్రే మే బంద్ హో ఔర్ చాబీ ఖో జాయ్. చీకటి కదా, భయపడతావని పాట పాడుతున్నా. వెల్కమ్ మిత్రమా, నన్ను చూడబోతున్నావు. ఒక్కసారి కిందకు చూడు. ఏం లేదు, ఇప్పుడు నన్ను చూస్తావు. నీ ఫ్రెండ్స్ నీతోనే చంపించాను కదా, నీ కోపం వస్తుంది, బీపీ పెరుగుతుంది, నన్ను కొట్టాలనుకుంటావు. ఇదంతా అవసరమా? ఆయన నన్నేం చేయలేవనుకో, బట్ డీల్ ఫినిష్ చేయాలంటే కూల్గా ఉండాలి. సో ఆ గొలుసులతో కట్టేసుకొని నువ్వే తాళం వేసుకొని కీస్ దూరంగా విసిరేయి. చేయకపోతే సింపుల్, డీల్ క్యాన్సర్. ఇక నన్ను నువ్వు ఈ జన్మకి చూడలేవు. నేనెవరో తెలుసుకోవాలని లేదా? ఇడియట్, కమ్ ఆన్, కట్టేసుకో. టై యువర్ సెల్ఫ్. గుడ్ బాయ్. బానిస బతుక్కి బాగా అలవాటు పడ్డావురా. గుడ్. ఈ విసిరేయ్. నన్ను చూసే ముందు నీకో చిన్న సర్ప్రైజ్. కుల్జా సిమ్ సిమ్. కిసి, మళ్ళీ దొరికావురా. కదలకు, కదిలితే చంపేస్తా. రే, నువ్వు చెప్పినట్టే చేశాను కదరా. ఎందుకన్నా నన్ను ఇక్కడికి రమ్మంది? కీర్తి నేను చేయొద్దురా ప్లీజ్. అసలు ఎందుకురా నా వాళ్ళ మీద పగబట్టావు? ఆ అమ్మాయిని వదిలే. ఏ, లవ్ చేస్తున్నావా? కుల్జా సిమ్ సిమ్. కీర్తి, భయపడకు, నీకేం కాదు. రే, నా ఫ్రెండ్స్ అందరినీ నాతోనే చంపించావు కదరా. ఇంకా ఏదన్నా ఉంటే నన్ను చంపు. కీర్తిని వదిలేరా ప్లీజ్. ఎన్నాళ్లకు దొరికావురా? ఎన్నాళ్లకు దొరికావురా? నీకోసమేరా ఇన్నాళ్ళు వెయిట్ చేసింది. నిన్ను చంపడం కోసమే నిన్ను ఇక్కడికి రమ్మంది. అయిపోయావురా, నా చేతిలో చస్తావురా. నిన్ను చంపేసి నా పగ తీర్చుకుంటాన్రా. ఈ రోజుతో నీ పని అయిపోయిందిరా. భయపడ్డావా మిత్రమా? అలా భయపడకూడదు మిత్రమా. మళ్ళీ షాక్ అయ్యావా? కన్ఫ్యూజ్డ్ గా ఉంది కదా? ఒక్కసారి చూడు. గోల్డ్ మెడలిస్ట్ ఇన్ మిమిక్రీ అండ్ వెంట్రులాక్విజం. ఆడగొంతైనా మగ గొంతైనా ఈజీగా ఇమిటేట్ చేయగలను. ఐ కెన్ స్పీక్ లైక్ ఎనీబడి. కీర్తి, వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ వాట్ కీర్తి ఇస్. మొదట నిన్నే చంపాలనుకున్నాను. నిన్నే కాదు, నీ బ్యాచ్ ని చంపడానికి ఇన్నాళ్ళు బతుకున్నాను. నువ్వు నన్ను చంపాలనుకున్నావా? కాన్సెప్ట్, దేనికైనా కాన్సెప్ట్ ఉండాలి, రైట్? అందుకే ఆ రోజు ఇంటర్నెట్ కెఫేకి నిన్ను రప్పించాను. అక్కడ లేని సాడిస్ట్ ని క్రియేట్ చేసి డ్రామా ఆడాను. మెయిన్ స్విచ్ ఆఫ్ చేశాను. ఆన్ చేస్తే షాక్ కొట్టేలా దాన్ని సెట్ చేశాను. సాడిస్ట్ ఉన్నాడని నమ్మించేలా నేనే ఒకసారి మగ గొంతుతో ఇంకోసారి ఆడ గొంతుతో డబుల్ యాక్షన్ చేశాను. షాక్ తో చస్తావని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ నువ్వు గంట లేట్ గా వచ్చావు. నా ప్లాన్ ఫెయిల్ అయింది. అందుకే సాడిస్ట్ పారిపోయాడని అబద్ధం చెప్పాను. అది ఇంకా రియలిస్టిక్ గా అనిపించడానికే నీ మీద రివర్స్ కంప్లైంట్ చేశాను. ఇంకా చెప్పాలా? రామ్చంద్ది ఆత్మహత్య కాదు, నేనే చంపాను. yes I killed him. hi handsome. మీ పెళ్లి కూతురు మీకు సూట్ కాదు అనగానే రెచ్చిపోయాడు. ఆ అమ్మాయి అంతగా నచ్చలేదని, పేరెంట్స్ ఫోర్స్ చేశారని బాధపడుతున్నట్టు నా ముందు భలే యాక్ట్ చేశాడు. అదే నిజమైతే సరదాగా ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని పేపర్ మీద రాయమన్నాను. జోక్ అనుకున్నాడు. నన్ను ఇంప్రెస్ చేయడానికి అలాగే రాసిచ్చాడు. అదే సూసైడ్ నోట్ అవుతుందని వాడు ఊహించలేకపోయాడు. నేను ఇంకా రెచ్చగొట్టాను. రేపటి నుంచి ఇష్టం లేని అమ్మాయితోనేగా బెడ్ షేర్ చేసుకోవాలి, కనీసం ఈ రోజన్నా ఓ గంట నాతో గడపొచ్చుగా అన్నాను. అంతే,
చొంగ కార్చుకుంటూ ఉక్కిరి బిక్కిరయ్యాడు. వెయిట్ చేస్తానని రూమ్లోకి వెళ్ళి ముందు గ్లాస్లో సైనైడ్ కలిపాను. ఓ లిటిల్ లేట్. 1 డ్రింక్ టు మేక్ ద మూమెంట్ పర్ఫెక్ట్. వావ్, దేనికైనా కాన్సెప్ట్ ఉండాలి. లెట్ మీ ఫిక్స్ యువర్ డ్రింక్. గ్రేట్. థ్యాంక్ యూ డియర్. అందరూ ఆత్మహత్య అనుకునేలా హత్య చేశాను. ఇంకా మీరు ముగ్గురు మిగిలారు. మిమ్మల్ని చంపాలంటే ఒక్కొక్కడికి ఒక్కో ప్లాన్ వేస్తే రిస్క్ ఎక్కువ అనిపించింది. అందుకే నిన్ను బాగా అబ్జర్వ్ చేశాను. నీతో లవ్ గేమ్ ఆడాను. మే ఐ హెల్ప్ యూ అనే బ్లాగ్ ని నేనే తయారు చేసి నీకు పరిచయం చేశాను. ఆర్ట్ గ్యాలరీలో డమ్మీ బాంబ్ క్రియేట్ చేశాను. గోడ వెనక 2 గొంతులతో మాట్లాడి అక్కడ లేని బాంబుని నీ లైఫ్ లో పేల్చాను. ఏసీపీ వైఫ్ అని తెలుసుకుని ఆవిడ దగ్గర డ్రగ్స్ ఉన్నాయని నేనే స్లిప్ రాసి పెట్టాను. నిన్నిరికించాను. మనశ్శాంతి లేకుండా చేశాను. చివరికి స్ట్రీట్ ఫైట్ లో కూడా నిన్ను ఇన్వాల్వ్ కాకుండా చేసి న్యూస్ ఛానల్స్ వాళ్ళకి ఫోన్ చేసి నేనే చెప్పాను. అవకాశం కోసం ఎదురు చూస్తున్న మీ డిపార్ట్మెంట్ వాళ్ళు నిన్ను సస్పెండ్ చేశారు. నాకు కావాల్సిందే. నా ప్లాన్ తో అలెక్స్ ని అమెరికా నుండి రప్పించాను. రాజ్ పేరుతో నీతో పరిచయం పెంచుకుని నీతో చాటింగ్ చేశాను. నా ఉచ్చులో పడ్డావు. గేమ్ వేడెక్కింది. ఎవరో ఒక అమ్మాయి మగాళ్ళకి ఫోన్ చేసి మోసం చేస్తోందని మీ స్టేషన్లో వినగానే నాకు ఒక ఆలోచన వచ్చింది. అలెక్స్ కి ఫోన్ చేసి పరిచయం పెంచుకున్నాను. ఓ డ్రెస్ కోడ్ చెప్పి 3 లెక్క పెడితే వచ్చి కలుస్తానని చెరువు దగ్గరికి రప్పించాను. నా కోసం వాడొచ్చాడు. రాజ్ అనుకుని వాణ్ణి నువ్వు చంపావు. అదంతా వీడియో తీశాను. అక్కడి నుంచి గేమ్ కాస్త వార్గా మార్చాను. జీజీ కూడా అలాగే కాల్ చేశాను. ఎంత అమ్మాయిలు పిచ్చేంట్రా మీకు? సరదాగా అరబ్ గెటప్ లో రమ్మన్నాను. వచ్చాడు. మళ్ళీ నీతోనే వాణ్ణి కూడా చంపించాను. ఇప్పుడు నీ వంతు. ఎందుకు? అసలు మా మీద నీకేంటి పగ? మమ్మల్ని ఎందుకు చంపాలనుకున్నావు? అవును కదూ? అక్కడ చూడు. ఆ ఫోటోలో నా పక్కనున్న అమ్మాయిని గుర్తుపట్టగలవా? అది అనిత. అనిత నా అక్కరా? స్కౌండ్రల్! ఒకసారి నువ్వు, రామ్చంద్, అలెక్స్, జీజీ అందరూ కలిసి అరకు వెళ్ళారు కదరా? డార్లింగ్ కమ్ ఆన్. ఏంటి? చెప్తే గానీ రావా? కమ్ ఆన్ బేబీ. ఏయ్ 10 నిమిషాలు వెయిట్ చేయండి, వస్తా. ఏంట్రాంచి? ఇంకా అర్థం కాలేదా? రోజు ఏసీ గదుల్లో, స్టార్ హోటల్స్లో, వాటర్ బెడ్ మీద, మెత్తటి పరుపుల మీద, స్విమ్మింగ్ పూల్లో బోర్గా లేదు? అదే ఇక్కడ చూడు. పాముల్లా పాకుతూ చెమటలు పడుతుంటే, గట్టి గుచ్చుకుంటుంటే ఆ కిక్కు దేంట్లోనూ ఉండదే. దేనికైనా ఒక కాన్సెప్ట్ ఉండాలి. అబ్బా ఇప్పుడు ఇదేంట్రా? ఇది కాబట్టే ఎప్పుడు పడితే అప్పుడు లోపల వాళ్ళు ఎంతసేపు ఏం చేస్తున్నారా? 1 సెకండ్ బేబీ. రండ్రా. అయిందా? హలో రే 1 సెక్. ఇప్పుడెవడరా ఫోను? రేయ్ వెళ్తారా? ఏంటి? లోపల యాంపీ థియేటర్ వేడివేడిగా ఉంది. ఇదే మంచి ఆఫర్. 1 by 1 ఎంజాయ్ చేయండి రా. అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండ్ రా? తొక్కేం కాదు. అలాంటి వాళ్ళు నాకు 100 మంది ఉన్నారా. కానీ మీరు మాత్రం నాకు 3. అందుకే ఈ ఆఫర్. రేయ్ నేనేమన్నా దాన్ని పెళ్లి చేసుకుంటాను అనుకున్నారా? జస్ట్ మ్యాటర్ వరకేరా. కమాన్ రా. అయినా తను ఎలా ఒప్పుకుంటుందిరా? ముందే తెలుసా? ఇప్పుడు తెలుస్తుంది కదా. మరీ బలవంతంగా అంటే కరెక్టేరా. అర్థమైంది కదా? మత్తుగా పడి ఉంటుంది. 1 by 1. నాకు మీకు తేడా తెలీదు. ఓకే? రే నేనేమన్నా ప్రాస్టిట్యూట్ అనుకుంటున్నావా? ఏయ్ దగ్గరికి రాకో. గ్రూప్ గా కాల్చుకునే సిగరెట్ అనుకుంటున్నావా? అందరికీ ఆఫర్ చేస్తున్నావు రాస్కెల్. లవ్ చేసామని 1,00,000 కబుర్లు చెప్తాం. దానికి ఎటురమ్మంటే అటు ఎగేసుకొని రావడమేనా? అలాంటప్పుడు నన్ను ఎందుకు లవ్ చేసావే? బ్లడీ హెల్. తాగవే. తర్వాత నాకు నా ఫ్రెండ్స్ కి తేడా తెలీదు.
కీర్తి అక్క ఎక్కడున్నావు? అరకులో. ఏమైంది? రామచందర్ ను మోసం చేశాడు. ఎందుకు? వాడు వాడి ఫ్రెండ్స్. ఏమైంది? రామచంద్ గాడు ఎలాగో సాడిస్ట్ గాడు. మీరైనా మనుషులు ఆలోచించద్దా? నా సిస్టర్ ని దారుణంగా రేప్ చేస్తారా? అవమానంతో తను సూసైడ్ చేసుకుంది. చనిపోతూ జరిగిందంతా చెప్పింది. అంతే. అప్పుడే మీ అందరినీ చంపేద్దాం అనుకున్నాను, కానీ నా దగ్గర ఏమీ లేదు. నా గొంతు తప్ప అది ఉపయోగించే మిమ్మల్ని టార్గెట్ చేశాను. ఇక నిన్ను కూడా చంపేస్తే మా అక్క ఆత్మ శాంతిస్తుంది. నీకిదంతా చెప్పాల్సిన అవసరం లేదు, అయినా చెప్పాను. ఎందుకో తెలుసా? బికాస్ యు మై సో కాల్డ్ లవర్. గంతేస్తావని ఎక్స్పెక్ట్ చేశాను. నైస్ గన్. నీగంతా నువ్వే చేస్తావని అనుకోలేదు కదా. అక్క, చంపేశాను. అందరినీ చంపేశాను. దిస్ ఇస్ మై ట్రిబ్యూట్ టు యు అక్క. షాక్ అయ్యావా? ఇందులో ఉన్నాయి డమ్మీ బుల్లెట్స్. నువ్వెంత ఆవేశంగా ఉన్నావంటే కాల్చినప్పుడు కనీసం నాకు రక్తం వచ్చిందో లేదో కూడా చూడడం మర్చిపోయావు. నీకు విషయం చెప్పనా? వాళ్ళు కూడా చావలేదు. కన్ఫ్యూజ్డ్? షాకింగ్ గా ఉంది కదా? ఇప్పుడు నేను చెప్తా, విను. నీ ప్లానింగ్, మిమిక్రీ ఎక్సలెంట్. డామ్, అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్. నేను సస్పెండ్ అయినప్పుడు ఫ్రస్ట్రేషన్లో మే ఐ హెల్ప్ యూ బ్లాగ్లోకి ఎంటర్ అయ్యి రాజ్తో సారీ నీతో చాట్ చేసే వరకు నేను కూడా గెస్ చేయలేదు. ఇంత మెటికులస్గా ప్లాన్ చేసిన నువ్వు 3 మిస్టేక్స్ చేసావు. ఫస్ట్ మిస్టేక్, మర్డర్ ప్లాన్. నేను నీకోసం చచ్చిపోతాను, నా చావుని వాడుకో అంటే నమ్మడానికి నేనేం ఫూల్ని కాదు. పోలీస్ ఎవడో మెంటల్ కేసు ఎయిడ్స్ వస్తే చావాలా, వాడిని తీసుకెళ్లి రీహాబిలిటేషన్ సెంటర్లో వేద్దామని నువ్వు చెప్పిన దానికి ఒప్పుకున్నట్టు యాక్ట్ చేశాను. సెకండ్ మిస్టేక్, నువ్వు ఎలెక్స్కి ఫోన్ చేసి రాత్రి అక్కడికి రా, చెయ్యెత్తు, 3 లెక్కబెట్టు. వాట్ డిడ్ యూ థింక్? వాడు నాకు చెప్పడానుకున్నావా? ఎలెక్స్ చెప్పంగానే నాకు ఇంకొక అనుమానం వచ్చింది. ఒకే ప్లాన్ ఇద్దరికి చెప్పాడంటే రాజ్కి, ఎలెక్స్కి ఫోన్ చేసిన అమ్మాయికి ఏదో లింక్ ఉందనిపించింది. ఎలాగైనా గ్యాంగ్ని పట్టుకోవాలని ఎలెక్స్ని కోఆపరేట్ చేయమన్నాను. గన్లో డమ్మీ బుల్లెట్స్ నింపాను. నేను చంపినట్టు వాడు చచ్చినట్టు పర్లేదు, మేము కూడా బాగానే యాక్ట్ చేసాం. ఆ రోజు ఆ గ్యాంగ్, ఐ మీన్ నువ్వు దొరికిపోయి అంటే అయిపోయేది. కానీ అప్పుడే నువ్వు ఫోన్ చేసి మిత్రమా అనేసరికి నా నుంచి నీకేం కావాలో నాకు అర్థం కాలేదు. అందుకే మేము కూడా గేమ్ని ప్రొలాంగ్ చేసాం. జీజీ కూడా కోఆపరేట్ చేశాడు. కానీ నేను గ్యాంగ్ అనుకున్నది ఒక అమ్మాయి అని, అది నువ్వని, ఇదంతా ప్రతీకారం కోసం చేసావని ఊహించలేకపోయాను. థర్డ్ మిస్టేక్, నన్ను ఇక్కడికి రమ్మండాం. వన్స్ అగైన్ యూ గ్రేట్, రాజ్ అలియాస్ కీర్తి. బట్ దొరికిపోయావు. షూట్ చేసే ముందు ఎలా అయితే నువ్వు నీ పగ్ గురించి నాకు చెప్పావో, నేను కూడా అలాగే నీ ప్లాన్ ఫెయిల్ అయిందని చెప్పడానికి ఆగాను. జీజీని, ఎలెక్స్ని కూడా రమ్మన్నాను. టెక్నికలీ నువ్వు రామచంద్రని చంపావు. ఐల్ హ్యావ్ టు అరెస్ట్ యూ ఫర్ దాట్. వందనా, కాఫీ? పర్లేదు, ఇందులో సైనైడ్ లేదు. రాత్రంతా ఆలోచించాను. లాయర్తో కూడా మాట్లాడాను. మాక్సిమం 5 to 7 years శిక్ష పడొచ్చు అన్నారు. నువ్వు ఎప్పుడు రిలీజ్ అవుతావో అప్పటి వరకు నీ కోసం ఎదురు చూస్తుంటాను. ఎందుకు? నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నాకేం అర్థం కావట్లేదు. సింపుల్. రామచంద్రని హత్య చేయడానికి నీ రీజన్స్ నీకున్నాయి, నిన్ను ప్రేమించడానికి నా రీజన్స్ నాకున్నాయి. దట్స్ అబౌట్ ఇట్. సో రేపే కోర్ట్ ట్రయల్. శిక్ష ఏదైనా నీకోసం ఎదురు చూస్తుంటాను. బాయ్. వందనా, సార్ నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? అనితను మాకు రామచంద్ర ఆ రోజే పరిచయం చేశాడు. అలెక్స్ వెళ్ళరా. ఏంటి అలా చూస్తున్నారు? కాన్సెప్ట్ అర్థం కాలేదా? రేయ్, అనిత నీ గర్ల్ ఫ్రెండ్ రా, కాల్ గర్ల్ కాదు. ఫ్రెండ్షిప్ లో చాలా షేర్ చేసుకుంటాం, బట్ నాట్ ఎవ్రీథింగ్. రే, ఇంత జరిగాక రేపు నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఎంత గిల్టీగా ఉంటుందో తెలుసా? చూడు,
జరిగిందేదో జరిగిందే, మేము ఎలాగో అలా వెళ్ళిపోతాం. నువ్వు అనితని తీసుకుని జాగ్రత్తగా వచ్చాయి. రే పదండ్రా. అది ఇన్సల్ట్గా ఫీల్ అయిన రామచంద్ అనితని కోపంతో అక్కడే వదిలేసి వచ్చాడు. స్పృహ వచ్చేసరికి ఎవరో కనిపించకపోవడంతో అనితకి మా అందరి మీద అనుమానం వచ్చి ఉంటుంది. నాకు కూడా అనిత చనిపోయిందనే విషయం నువ్వు చెప్పేదాకా తెలియలేదు. ఇది రామచంద్ డైరీ, నిన్నే తెప్పించి చదివాను. సాడిస్ట్ కదా, ఇది కూడా రాసుకున్నాడు. సో చావుకు చావు, ఫెయిర్ ఎనఫ్. నన్ను చంపాలనుకున్నా నిన్ను ఎలా లవ్ చేశాననే డౌట్ నీకు రావచ్చు, కానీ నీకు తెలియకుండానే నువ్వు నన్ను ప్రేమించావు. ఆ రోజు నన్ను కౌగిలించుకున్నప్పుడు, కిస్ చేసినప్పుడు నీ కళ్ళల్లో నిజమైన ప్రేమను చూశాను. ఏ అమ్మాయి అయినా ఒక స్ట్రేంజర్ని అలా ముద్దు పెట్టుకోలేదు. నీకు తెలియకుండానే నువ్వు సబ్కాన్షియస్గా నన్ను లవ్ చేశావు. ప్రాబబ్లీ నీ పగదాన్ని కప్పేసి ఉండొచ్చు. ఇప్పుడంతా క్లియర్. ఐ స్టిల్ బిలీవ్ యూ హ్యావ్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఫర్ మీ. నువ్వు చేసిన పనిలో ఇంటెలిజెన్స్ ఉంది, కానీ ప్రొఫెషనలిజం లేదు. దట్స్ బికాస్ యూ నాట్ ఎ క్రిమినల్, కీర్తి. కీర్తి, జరిగిందంతా అమ్మకు తెలుసు. యూ డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. నేను నిన్ను రెగ్యులర్గా కలుస్తుంటాను, సరేనా? టేక్ కేర్. బాయ్. సార్, మీరు చెప్పినట్టు ట్రేస్ అవుట్ చేస్తే దొంగ నోట్ల ముఠాతోను బెట్టింగ్ ర్యాకెట్స్తోనూ వీళ్ళకి సంబంధం ఉందని తేలింది సార్. సార్, సోలోగా ఉన్నప్పుడు సూపర్గా ఉండేవాడిని సార్. అనవసరంగా వీళ్ళతో కలిసి బుక్ అయిపోయాను. సార్, ఎస్ఐగా ఉన్న మీరు సిఐగా ప్రమోట్ అయ్యారు. మీ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇలా చేశారని ఎలా తెలుసుకున్నారు సార్? అందరూ మనుషులేగా, వీక్నెస్లు అనేవి ప్రతి వాళ్ళకే ఉంటాయి. ఇట్స్ జస్ట్ నాట్ అప్ టు ద పోలీస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ టు ఎరాడికేట్ క్రైమ్ ఇన్ ద సొసైటీ. మీడియా వాళ్ళు కూడా మీ వంతు కోఆపరేషన్ చేస్తే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీబడి.